పరమగీతము 6వ అధ్యాయము పరమగీతము 6వ అధ్యాయము 8వ 9వ వచనాలు చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కళంకురాలు ఒకటే, ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దానిని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దానిని పొగడుదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడా, జీవాధిపతిని మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రం వేళ నీ సత్యములకు విరోధముగా ఈ భూమండలము మీద కార్యములు చేస్తున్న సమస్త చీకటి శక్తుల మీద, వాటికి సహకరించే వ్యక్తుల మీద మేము యుద్ధం ప్రకటిస్తున్నాము తండ్రి. నీ వాక్యము రెండంచులు గల కత్తి వలె వాడిగలదై, పదును గలదై, బలము గలదై బయలుదేరి ప్రతి విధమైనటువంటి సాతాను కోటలను కూల్చివేయునుగాక స్వామి. నీ వాక్యమునే దివ్యాస్త్రముగా మేము ప్రయోగిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ సత్యము భారతదేశములో మేఘముల కంటే పైగా హెచ్చింపబడునుగాక స్వామి. నీ సత్యమునకు స్తంభముగా ఒక సంఘం, నీ సత్యమునకు స్తంభముగా ఒక సమాజం, అనేక సంఘముల కూటమి విశాఖపట్నములో రూపించబడునుగాకని మేము ప్రార్థిస్తున్నాము. సత్యమునకు విరోధముగా మాట్లాడు వారు ఉన్నారు. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుని సాతాను సమాజం వారు ఉన్నారు. కానీ సత్య సంబంధుల సమాజం ఒకటి ఈ మహాపట్టణములో నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడే కాదు స్వామి, భూమి మీద ఉండే సకల నగరములలో, పంచఖండములలోని సత్య సంబంధులు ఏకం కావడానికి మీరు ఇప్పుడు ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. చదివిన లేఖనము కొరకు నీ స్తోత్రము ప్రభువా. నీ లేఖనములో సత్యమైనది బహుదూరముగా బహులోతుగా ఉన్నది గనక ప్రభువా, దాన్ని త్రవ్వడానికి మాకు తెలివిని, జ్ఞానమును, వివేకమును, శక్తిని, అభిషేకమును, అన్నిటికి మించి నీ ఆత్మ నడిపింపును దయచేయండి. సహాయం చేయండి ప్రభువా. నీ దిన సేవకుని నీ చేతి నీరులో కప్పి మరుగు చేసి ఉంచి మీరు మహిమను పొందమని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, పరమగీతపు పరమార్థము అని మన సభల యొక్క అంశముగా మీరు మంచి వ్రాశారు. పరమగీతపు పరమార్థం. పరమగీతపు పరమార్థము వేరు, పరమగీతము యొక్క అర్థము అనేది వేరు. పరమార్థం అంటే సెంట్రల్ థీమ్ అన్నమాట. అర్థము అంటే ఒక ముక్క ముక్క విరగొట్టి ప్రతి వచనమును వ్యాఖ్యానించుట అన్నమాట. ఇప్పుడు పరమగీతానికి నేను వ్యాఖ్యానం చెప్పట్లేదు, ఎందుకంటే సాధ్యం కాదు కనుక. ఉదాహరణకు, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని ఉంది. నోటి ముద్దులు అనగా అర్థం ఏంటి? అందులో ఎన్ని రకాల ముద్దులు ఉన్నాయి? చాలా మంది వ్యాఖ్యాతలు రూటు తప్పడం అలవాటుగా పెట్టుకున్నారు. అందులో ఇస్కరియోతు యూదా ముద్దు, తర్వాత రకరకాల ముద్దులన్నీ నీ ముద్దు ఏ ముద్దు లాగుందని ప్రసంగం ముగిస్తారు. అసలు అది కాదు గొడవ. ఇప్పుడు సోలమ్మితి కన్యక కోరుకుంటుంది, నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటే ఆమె యూదాలాగా ముద్దు పెట్టుకోమని కోరుకుంటుందా?
అక్కడ యూదా కూడా ఎందుకు? విషయం అది కాదు. చూడండి, అక్షరములు మనము పోల్చుకుంటూ వెళ్ళిపోతే మనకు సత్యం దొరకదు. బైబిల్లో ముద్దులు చాలా ఉండొచ్చు. ఏమండి, ఏశావు యాకోబు ముద్దు పెట్టుకున్నారు, యూదా యేసును ముద్దు పెట్టుకున్నాడు. అండి, రకరకాలుగా ఓర్పా ముద్దు, ఈ ముద్దులు ఈ కాదు. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట, నోటితో ముద్దు పెట్టుకున్నట్టు. ఒమేగా స్వరంలో నేను వరుసనే ధారావాహికంగా వ్యాఖ్యానం రాస్తున్నాను. దేవుని ముద్దు అనగా వ్యాఖ్యాన భావము దేవుడు మనకు పంపిన సమయోచితమైన జవాబు అని ప్రవచనార్థం. నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అంటే పరలోకము నుండి నా నాదుడు నాకు సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చునుగాక అని అర్థం. అక్కడ సంగతి అది. కనుక ఈరోజు వ్యాఖ్యానాలు చెబుతూ సరిచేస్తూ వెళ్ళిపోయిన అనుకోండి, అది అనంతమైన సాగరం వంటిది. కనుక పరమగీతములో ఉన్నటువంటి వచనముల వారీ వ్యాఖ్యానం, వర్స్ బై వర్స్ ఇంటర్ప్రిటేషన్, అది నేను ఇప్పుడు టేకప్ చేయడం లేదు. దాని కొరకు సంవత్సరం అంతా మీరు ఇక్కడే ఉంటే, నేను ఇక్కడే ఉంటే 365 రోజులు మనం చెప్పుకోగలిగితే కూడా గ్రంథం అయిపోదు. కనుక ఒక చిన్న విషయం మాత్రం మీకు ఇక్కడ చెబుతున్నాను. 4 రోజుల సభలలో పరమగీతములోని కేంద్ర సందేశం, పరమగీతములోని సెంట్రల్ థీమ్ అండ్ మెసేజ్, ద మెయిన్ థ్రస్ట్ ఆఫ్ ద బుక్ ఏమిటి అనే విషయాన్ని మాత్రం మీకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగములో స్త్రీలు దానిని చూచి ధన్యురాలందురు అనే మాట వ్రాయబడి ఉంది. దయచేసి బాగా గమనించండి, లోతుగా వెళదాం. మీ యొక్క శ్రద్ధ ఇక్కడ నిమగ్నమై ఉండటం చాలా అవసరం. ప్రభు తట్టు చూస్తూ, ప్రభువా నీవు నాకు నేర్పించు, నీవు నాకు గ్రహింపు కలుగజేయమని ప్రార్థనాపూర్వకంగా కూర్చుందాం దేవుని సన్నిధిలో. బైబిలులో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశమే ఒక మనిషిని ధన్యుడుగా చేయుట. అసలు బైబిల్ ఎందుకు వ్రాయబడింది అంటే ఒక మనిషిని ధన్యునిగా చేయడం కొరకే వ్రాయబడింది. అందుకే బైబిల్లో ఎన్నో రకరకాల ధన్యతలు ఉన్నాయి. ధన్యతలేమిటో చెప్పమని నేను మిమ్మల్ని అడిగితే వెంటనే మీరు నాకు మత్తయి సువార్త 5వ అధ్యాయం అప్పగిస్తారు. నాకు తెలుసు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, ఇవన్నీ. కానీ ప్రియులారా, అక్కడ ఒక చోటే లేదు ఆ విషయం, ధన్యుడు అనే విషయం. అసలు ధన్యతలన్నిటిలోకి ప్రప్రథమమైన ధన్యత తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద బ్లెస్సెడ్నెస్. ధన్యతకు ప్రారంభం అది. ధన్యతకు ప్రారంభమేమో కీర్తనల గ్రంథం 32:1, ధన్యతలకు పరాకాష్ఠేమో పరమగీతం 6:9. The beginning of blessedness is 32nd Psalm 1st verse, and the climax of blessedness is Song of Solomon 6th chapter 9th verse. ఈ మధ్యలో సుదీర్ఘమైన యాత్ర ఉంది. మహిమ నుండి అధిక మహిమలోనికి యాత్ర అన్నట్లు
ధన్యత నుండి అధిక ధన్యతలోనికి యాత్ర, సుదీర్ఘమైన యాత్ర నియమించబడి ఉంది. ప్రియులారా, ధన్యతలు అనేకములు ఉన్నవి గాని ధన్యులు అనబడిన వర్గములు అనేకము లేవు. మరలా చెబుతున్నాను, ధన్యుడు ఇతడు ధన్యుడు, అతడు ధన్యుడు, ఈ అనుభవం ఉన్నవాడు ధన్యుడు, ఆ అనుభవం ఉన్నవాడు ధన్యుడని అనేక సార్లు చెప్పబడింది. అంటే వీళ్ళందరూ ఒక్కో రకమైన ధన్యులని కాదు. ధన్యులలో అనేక రకముల ధన్యులు ఉన్నారని అర్థం కాదు. ఇన్ని లక్షణాలు కలబోసినప్పుడు ఒక ధన్యుడు తయారవుతాడు. చూడండి, మీకు అర్థం కావడానికి లేఖనములలోనే మళ్ళీ 1-2 దృష్టాంతాలు చెప్తాను. సాధారణంగా దేవుడు విశ్వాసులకు న్యాయ తీర్పు సింహాసనం ఎదుట ఆయన వారికి అనుగ్రహించే కిరీటాలను గూర్చి బోధకులు ప్రసంగించడం మనం వింటూ ఉంటాం. జీవ కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటము, వాడబారుని కిరీటము, ఇంకా అతిశయ కిరీటము, మహిమ కిరీటము, ఇవన్నీ 7 కిరీటాలని చెబుతాను. అసలు బోధకునికి ఒక గురి అంటూ ఉండాలి ముందు. ఇప్పుడు 7 చెప్పి నువ్వు చెప్పదలుచుకునే నాయన, ఈ 7లో ఏది కావాలో మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటున్నావా? పౌలు అన్నాడు, గురి చూడని వాని వలె నేను పరిగెత్తువాడను కాను. ఒక ప్రసంగం మొదలుపెట్టినప్పుడు ఎక్కడ ముగిస్తావో, కన్క్లూషన్ ఏమిటో, ఏ తీర్మానానికి సభను నడిపిస్తావో ముందు అసలు బోధకుడికి ఒక అవగాహన ఉండాలి. అదంతా మ్యాటర్ చెప్పుకోవడానికి, టైం పాస్ చేయడానికి సరిపోతుంది కానీ ఏ తీర్మానానికి రావాలి? 7 కిరీటాలు ఉన్నాయని చెప్పావు. ఆ విశ్వాసం ఏం తీర్మానం చేయాలి? 7 ఉన్నాయి కదా, ఇన్నింటిలో ఏ ఒక్కరు దొరికినా చాలా అనుకోవాలా, లేకపోతే ఫలానాది నాకు ప్రభువాన్ని సెలెక్ట్ చేసుకోవాలా? నువ్వు సంఘమును నడిపించబూనుకున్న తీర్మానం ఏమిటి? అసలు ఆ వ్యాఖ్యానమే సమంజసం కాదు. 7 కిరీటాలు అంటే ఒక మాట చెబుతున్నాను. ఒక కిరీటము పేరు జీవ కిరీటం, ఇంకో కిరీటం పేరు నీతి కిరీటం. అంటే ఈ నీతి కిరీటం అనేది జీవ కిరీటం కాదు. ఇప్పుడు నీతి కిరీటమునకు ఏమి లేదన్నమాట, జీవము. జీవ కిరీటమునకు ఏమి లేదు, నీతి. దేవుడు ఒకడికి జీవ కిరీటం ఇచ్చాడు కానీ వాడికి నీతి లేదే. ఇంకొకరికేమో నీతి కిరీటం ఇచ్చాడు కానీ వాడికి జీవం లేదు. అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడా మన దేవుడు? కాస్త ముందు వెనుక చూసుకోవద్దు నాయన. వేదిక మీదికి రాకముందు అక్కడ తేల్చుకోవాలి ఏదో ఒకటి దేవుడి దగ్గర. ముందు వెనుక చూసుకోకుండా మొదలు పెడితే అలాగే ఉంటుందన్నమాట. సరే, ఇంకొకటేమో వాడబారని. మొత్తం ఈ 2 ఏమయ్యామన్నమాట. మరి వాడబారేదని అర్థం. 4వది అతిశయ కిరీటం. అంటే అసలు ఈ 3టిని పొందిన వాడు అతిశయించడానికి వీలు లేదు. ఈ జీవ కిరీటం ఉన్నవాడు, నీతి కిరీటం ఉన్నవాడు, అక్షయ కిరీటం ఉన్నవాడు, మహిమ కిరీటం ఉన్నవాడు, వీళ్ళెవరికి కూడా అతిశయ కిరీటం లేదు. అంటే ఈ 4 పెట్టుకున్న సిగ్గుతో తలదించుకోవాలని. ఇక ఆ రకంగా మనం ఆలోచిస్తే అసలు ఆ వ్యాఖ్యానమే తప్పు. 6-7 కిరీటాలు లేవు దేవుడి దగ్గర. దేవుని దగ్గర 7 కిరీటాలు లేవండి. ఈ 7 కూడా దేవుడు మనకు అనుగ్రహించే కిరీటమునకుండే 7 లక్షణములు అన్నమాట. దేవుడు తన భక్తులకిచ్చే ప్రతి కిరీటము కూడా వాడబారనిది. వాడబారేది ఎవరికి ఇవ్వడు ఆయన.
దేవుడిచ్చే ప్రతి కిరీటము కూడా నీతి కలిగినది. నీతి లేని కిరీటం ఆయన ఎవరికి కూడా. దేవుడిచ్చే ప్రతి కిరీటము కూడా అక్షయమైనది, ప్రతి కిరీటము కూడా మహిమ గలది, ప్రతి కిరీటము జీవము కలిగినది. ఆ లక్షణములు, ఆ కిరీటములో ఉండే లక్షణాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క వచనంలో దేవుడు ఒక్కో లక్షణాన్ని వ్యక్తపరిచాడు. ఆ లక్షణములన్నీ పోగు చేసినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించబోయే కిరీటానికి ఇన్ని లక్షణములు ఉన్నవి కదా అని మనము ఆ కిరీటం కొరకు సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ఆ 6 లేక 7 లక్షణాలు మొత్తం లెక్క పెడితే 5. అవి మళ్ళీ 7 సంఖ్య మీద భ్రమ ఉంటుంది బోధకులకు. ఎడు తిరిగి 7 పాయింట్లు రావాలి ఏమండి. ఆ 7 పాయింట్లు రాందే నెమ్మది ఉండదు. 7 మీద భ్రమ. అందుకే శిలువ మీద యేసు పలికిన 7 మాటలు అని. అసలు 7 కాదు 8 పలికాడు ఆయన. కానీ దేవుని కృప వలన బోధకులకు ఆ విషయం తెలియదు. తెలిసిందనుకో మనం సచ్చేవాళ్ళని 8 ప్రసంగాలు వినాల్సి వచ్చేది. గుడ్ ఫ్రైడే నాడు. ఇప్పుడు 7 వినలేక చస్తున్నాం. ఆ 8 వింటే మనం అసలు మొత్తం మన ఆత్మను తండ్రికి అప్పగించి పరవేసి వెళ్ళిపోవాల్సిందే. అసలు 7 కాదు 8 పలికాడు. చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అది ఎవరితో అన్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరియతో అన్నాడు. మళ్ళీ అడుగురు అన్నాడు, ఇదిగో నీ తల్లి. అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఇదిగో ఒక మాటను మరియతో అన్నమాట, ఇంకో మాట యోహానుతో అన్నమాట. ఆ వ్యక్తిని సంబోధిస్తూ ఒక మాట అన్నాడు, ఈ వ్యక్తిని సంబోధిస్తూ ఇంకో మాట. ఈ 2 కలిపి ఒక మాట ఎవరు చేయమన్నాడు నేను? ఆ 2 వేరు కౌంట్ చేస్తే 8 అవుతుంది. వ్యాఖ్యానం కూడా అలాగే వస్తుంది. అప్పగింతలు వేరు, తల్లి పదవికి అప్పగింతలు వేరు, కొడుకు పదవికి అప్పగింతలు వేరు. కానీ దేవుని దయ వలన ఆ సంగతి బయలుపరచబడలేదు గనుక మనం బతికిపోయాం. 7తో సరిపెట్టుకున్నాం ప్రసంగాలు. ఈ 7 మీద ఉండే భ్రమతో ఈ కిరీటాలు కూడా 7 కిరీటాలని చెబుతున్నారు. కానీ ఇప్పుడు అక్షయము అన్నా ఒకటే, వాడబారనిదన్నా ఒకటే కదా. చిల్లి కాదు తూటు అన్నట్టు. చిల్లి అంటే ఒకటే, తూటు అంటే రంధ్రం అన్నా ఒకటే, కన్నం అన్నా ఒకటే. అసలు పర్యాయ పదములు అవి. అక్షయం అంటే క్షయము కానిది, వాడబారనిది ఒకటే కదా. అక్షయ కిరీటం వేరే, వాడబారిని కిరీటం ఎవరు చెప్పమని 7 అనిపించి అసలు 7 సంఖ్య మీద భ్రమ ఉంది. అది కావడానికి భాషకు ద్రోహం చేస్తాడు, భావానికి ద్రోహం చేస్తాడు. మీకు అర్థమైందా? విన్నారా? ఆ 7 సంఖ్య కావాలి ఇటుపడి. కనుక భాషను నిర్లక్ష్యం చేస్తాడు, భావాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. 7 కావాలి. అదేమిటో అంత పిచ్చి 7 అంటే నాకు అర్థం కాదు. కనుక ఇవన్నీ ఇన్ని రకాల కిరీటాలు లేవు. ఈ 7 లేక 5-6 లక్షణాలు కలిసిన కిరీటం ఒకటే అని చెప్పారు. అలాగే ఆత్మ ఫలము అనేది ఉంది. ఏంటి? పరిశుద్ధాత్మ వరములెన్ని అంటే 9 వరములు ఉన్నాయి. ఆత్మ ఫలములెన్ని అంటే 9 అని చెబుతారు. వరములు 9 గాని ఫలములు 9 అనకూడదు. ఆత్మ ఫలములేవనగా అనలేదు, ఆత్మ ఫలమేమనగా అన్నాడు. ఏమండి? ఆత్మ ఫలము సంతోషము, సమాధానము, ప్రేమ, సంతోషం, సమాధానం ఇత్యాది 9 లక్షణాలు. ఇవన్నీ కలిసి ఫలము అనుందా, ఫలములు అనుందా? ఎందుకంటే దాన్ని విభజించుట కుదరదు. వరాల్ని విభజించవచ్చు.
ఒకనికి ఏమో బుద్ధివాక్యము, వేరొకనికి జ్ఞానవాక్యము, వేరొకనికి విశ్వాసము, వేరొకనికి అద్భుతములు, వేరొకని భాషలు, ఇంకొకరికి అర్థము చెప్పుట, ఒకరికి ప్రవచనము, ఒకరికి సూచక్రియలు, ఒకని వివేచన ఇవ్వచ్చు. అతనికి భాషలు ఉన్నాయి, ఇక వివేచన లేదు, ప్రవచనం లేదు, వేరేవి లేదు. అలా ఇంకొకటి వివేచన వరం ఉంది, వాడికి వేరే వరాలు డజంట్ మ్యాటర్, అట్లా ఉండొచ్చు. శరీరంలో రకరకాల అవయవాలకు వేరు వేరు విధులు ఉన్నాయి కదా, అలాగే వరాలు వేరువేరుగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ ఫలమును అట్లా పంచిపెట్టలేవు. ఒకరికేమో ప్రేమ, ఇంకొకరికేమో సంతోషం ఉందనుకో, ఇద్దరు హ్యాండిక్యాప్డే. ఇప్పుడు ఒకడు చాలా ప్రేమ కలిగినోడు కానీ వానికి సంతోషం లేదు, ఆడెప్పుడు దుఃఖంగా ఉంటాడు, ఏడు ముఖం పెట్టుకొని. ఏమండి? ఇంకొకడు చాలా సంతోషంగా ఉంటాడు కానీ ప్రేమ లేదు, ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ ఉంటాడు కానీ పక్కడు చస్తుంటే మనుషులు కూడా పోయాడు, వాడికి ప్రేమ అనే ఫలం లేదు. ఈజ్ హ్యాపీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, హీ ఆల్వేస్ వెరీ హ్యాపీ. వాడు చస్తుంటే చూస్తాడు కానీ హీఈ్ హ్యాపీ, వాడి సంగతి పట్టించుకో. అందులో మళ్ళీ పవిత్రత కూడా ఉంది. ఇంకోటి పవిత్రుడు ఉన్నాడు అండి, పవిత్రుడు ఉన్నాడు కానీ వానికి సంతోషం లేదు, ప్రేమ లేదు. వాడి మటుకు వాడు ఏం పాపం చేయకుండా ఉంటాడు కానీ ఎవడు కష్టంలో ఉంటే ఆదుకోడు, కనీసం వాడికే వాడు సంతోషం కూడా లేదు. ఆ ఇద్దరికేమో పరిశుద్ధత లేదు, వాడు చాలా ప్రేమ గల్లోడు కానీ పాపం చేస్తుంటాడు, వాడు చాలా సంతోషంగా ఉంటాడు కానీ పాపం. అది పవిత్రత అంటే ఆశా నిగ్రహం సంగతి చెబుతున్నాను నేను అండి. ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఆశలను నిగ్రహించుకొనుట, అదుపు చేసుకొనుట. ఎన్నో కోరికలు కలుగుతాయి కానీ వాటిని నిగ్రహించుకోవాలి, దాన్ని ఏమంటారు? ఆశా నిగ్రహం. దుష్టవాంఛలు కలగని మనిషే లేడు. రక్షింపబడిన వాళ్ళకు కూడా చెడు కోరికలు కలుగుతుంటాయి కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మనకు ఆ చెడ్డ కోరికలను అదుపు చేసుకునే శక్తి, బలం ఆయన మనకి ఇస్తాడు. గనుక ఆశా నిగ్రహం అనే ఫలం ఇంకొకరికి ఉందనుకో, ఒకనికి ప్రేమ, ఒకనికి సంతోషం, ఇంకొకరికి ఆశా నిగ్రహం అనుకో, అప్పుడేం జరుగుద్ది? ఈ ప్రేమ కలిగిన వాడు దురాశలు అదుపు చేసుకోలేక అచ్చోసిన ఆంబోతులాగా పాపం మీదకి ఎగబడతాడు. వాడు ఎంతో ప్రేమ కానీ ఎదురుపడ్డ పాపం వల్ల చేస్తుంది. ఇంకొకడు చాలా ఆశా నిగ్రహం కలిగిన వాడు కానీ ఎందుకో వాడు సంతోషంగా ఉండడు. మరొకడు ఉన్నాడు, వాడికి సమాధానం ఉన్నది కానీ ఏమి లేదు, ప్రేమ లేదు, ఆశా నిగ్రహం. ఇదిగో ఈ రకంగా పంపకాలు పెట్టామనుకోండి, సంఘం నిండా హ్యాండిక్యాప్డ్ క్రిస్టియన్సే. కొన్ని విషయాలు పంపకాలు పెట్టడం కుదరదు, అర్థమైందా? వరములు పంచిపెట్టొచ్చు. ఆ ఆత్మ ఒకడే ఈ వరములన్నింటినీ తన చిత్తము చొప్పున పంచిపెట్టుచున్నాడు. పంపకం కుదురుతుంది వరాల విషయంలో, ఫలము విషయంలో పంచిపెట్టడం కుదరదు. ఈ 9 వరములు, 9 విధముల తొనలు, 9 విధాల తొనలు కలిసిన పండు ఒకటే. ఈ 9 తొనలు, ప్రేమ ఒక తొన, సంతోషం ఒక తొన, సమాధానం ఒక తొన, ఆశా నిగ్రహం ఒక తొన, విశ్వాసము, మంచితనం, ఇవన్నీ ఏమండి, ఇవన్నీ కలబోసినటువంటిది ఒకే ఒక పండు. ప్రతి విశ్వాసికి ఈ పండు ఉండాలి. ప్రతి విశ్వాసిలోనూ మంచితనము ఉండాలి, ప్రతి విశ్వాసిలోనూ ఆశా నిగ్రహం ఉండాలి, ప్రతి విశ్వాసిలోనూ ప్రేమ, సంతోషం, సమాధానం ఇత్యాది ఫలము, వర తొనలన్నీ ఉండాలి. అందరిలో ఈ 9 తొనలు కలిగి ఉంటే వారు నిజమైన సత్క్రైస్తవులని చెప్పడానికి వీలుంది. అలాగే ఈ ధన్యతలను కూడా పంచిపెట్టుట కుదరదు, అది నా అంశం. మీకు అర్థమైందా? ధన్యతలను కూడా పంచిపెట్టుట కుదరదు.
ఇప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వాడొక వర్గం అనుకోండి. తన అతిక్రమములకు పరిహారమునందున వాడు, ఇప్పుడు వీడు ఇంకో ధన్యుడు, వాడు ఇంకో ధన్యుడు అనుకోండి. ఇప్పుడు దీనుడైన వాడికేమో అతిక్రమాల విషయం పరిహారం జరగలేదు, ఈ పరిహారం జరిగిన వాడికేమో దీనత్వం. అసలు వాడు పరలోకం వెళ్ళు, వీడు పరలోకం వెళ్ళు. కనుక ఇప్పుడు సరే, మూడో వాడు హృదయ శుద్ధి గలవాడు ఉన్నాడు. ఏంటండి, వాడి హృదయ శుద్ధి మాత్రమే ఉంది, అతిక్రమాలకు పరిహారం ఇంకా రాలేదు. ఏమిటది? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైన వాళ్ళు చేయొద్దని చూద్దాం. దానియేలు వంటి మహాప్రజ్ఞాశాలి అన్నాడు ఏమిటంటే, ఏమండి, పరిశుద్ధ దేవతల ఆత్మ తన యందు ఉన్నదని అన్యులు చెప్పుకున్నారు. అటువంటి మహాప్రజ్ఞాశాలి అంటాడు, నేను వింటిని గాని గ్రహింపలేక. మన బుర్ర ఏపాటిదండి? అటువంటి మహాజ్ఞానికే కొన్ని విషయాలు విన్నాడు కానీ అర్థం కాలేదు. కనుక వాక్యం అర్థం కాకపోవడం మన నేరం కాదు. అర్థం కాకపోతే దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు అర్థం కాదు, రేపు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నేను నీకు తెలియజేసేదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొరపెట్టక ముందు అర్థం కానివి మొరపెట్టిన పిదప మనకు అర్థం అవుతాయి. ఇప్పుడు తెలియదు, రేపు తెలుసుకుంటాం. తెలియని విషయాలు తెలుసుకోవడం ఎదుగుదలలో ఒక భాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు నా అంశం ఏంటంటే, ఇతడు ధన్యుడు, అతడు ధన్యుడు, అతడు ధన్యుడు అని ఇలాగా అన్ని స్థలాల్లో చెప్తాడు కదా. ఒక్కో లక్షణం కలిగిన వాడు ఒక్కొక్క ధన్యుడు అని మనం భావించకూడదు. ఫలములాగా, జీవ కిరీటములోని లక్షణములలాగా, ఆత్మ ఫలములోని 9 తొనలలాగా, ఈ దాదాపు 60-70 ఉన్నటువంటి ఈ ధన్యతలన్నీ కూడా ఎన్నున్నాయో నేను ఇంకా ఖచ్చితంగా రేపు లెక్కబెట్టి చెప్పమంటే చెప్తాను. ఎన్నో ఉన్నాయి. ఈ ధన్యతలన్నీ కూడా ధన్యుడుగా రూపించబడిన ఒక పరిపూర్ణ క్రైస్తవుని యొక్క లక్షణములు. ఒక వ్యక్తి ప్రారంభములో ఏం చేయాలంటే, తన అతిక్రమములకు యేసునాథుని రక్త ప్రభావము చేత పరిహారం పొందాలి. దెన్ బిగిన్స్ హిస్ బ్లెస్సెడ్నెస్. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హిమ్ ఎ బ్లెస్సెడ్ మ్యాన్ బిగిన్స్ ఆన్ ద డే ఆఫ్ హిస్ సాల్వేషన్. పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది, యేసు ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగునైనా అని ప్రార్థించినప్పుడు, యేసు రక్తంలో కడగబడినప్పుడు అతడు యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడి ధన్యుడవుతాడు. కానీ అంతే అది మాత్రమే చాలదు. ఆ పిమ్మట చాలా విషయాలు ఉన్నాయి. హృదయ శుద్ధిని అతడు సంతరించుకోవాలి. ఆత్మ విషయములో దీనత్వమును సంతరించుకోవాలి. సాత్వికమును సంతరించుకోవాలి. దేవుని కార్యముల కొరకైన భారమును దుఃఖమును సంతరించుకోవాలి. దేవుని కొరకు అన్యాయముగా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ఆ అనుభవంలోకి రావాలి. దావీదు వలె నిర్హేతుకముగా ద్వేషింపబడే అనుభవంలోకి రావాలి. నువ్వెవరికి ద్రోహం చేయలేదు, కానీ వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. దట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్లెస్సెడ్నెస్. అన్ని ధన్యతలు ఇవి. ఇందులో ప్రతి ఒక్కటి ప్రతి విశ్వాసిలో ఉండాలి. పంపకాలు కుదరదు. పాప క్షమాపణ యేసు రక్త ప్రోక్షణ ద్వారా పొందాలి. ఆ పిమ్మట హృదయ శుద్ధి, సాత్వికము, దీనత్వము, అన్యాయముగా హింసలు నిందలు భరించే అనుభవం. అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి.
ఈ గ్రంథములు చదువువారు ధన్యుడు. నేను ఈ మధ్య ఒక కొత్త పాట రాశాను. ధన్యుడెవడి జగమునందున ఎవని భాగ్యము గొప్పది, ఎవని యాగము క్షమింపబడెను అతని భాగ్యము గొప్పది, అతని భాగ్యము గొప్పది. పరమదేవ ప్రణాళికలలో జరుగవలసిన మరుగు విషయము, పరమదేవ ప్రణాళికలలో జరుగవలసిన మరుగు విషయము ఎరిగి చాటెడు విదురుడెవడో అతని భాగ్యము గొప్పది. ధన్యతలో ఇంకొక యాంగిల్ చెప్పాను. ఏమిటంటే ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నది. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నది అనగా జరగబోచున్నటువంటి దేవుని ప్రణాళికను ముందుగా ఎరిగి ప్రకటించగలిగిన విదురుడు అన్నాడు. విదురుడు అంటే తెలిసినవాడు, విజ్ఞాని అన్నమాట. విదురుడు అనే ఒక పాత్ర కూడా ఉంది మన పురాణాల్లో. అంటే విదురుడు అంటే విజ్ఞుడు అనే దానికి పర్యాయ పదం. విదురుడు అనే మాట ఎందుకన్నాను మరి? ఎరిగి చాటడు విజ్ఞుడెవడు అనొచ్చు కదా అంటే దానికి అర్థం ఉంది. వేదము ఇప్పుడు నివేదిత కాదు నేను చెప్పేది. నివేదిత అంటే ఏమండి? నివేదించబడినది. వేదము అంటే తెలియజేయబడినది. విత్ అనే ధాతువు జ్ఞానమును సూచించును. ఏ జ్ఞానం అంటే పైనుండి వచ్చిన జ్ఞానమును సూచించును. విత్ అంటే పరలోకము నుంచి వచ్చిన ఎ సడన్ రెవల్యూషన్, ఎ డివైన్ రెవల్యూషన్. అంతవరకు నీ బుర్రకాయలో ఆ మాట లేదు. అకస్మాత్తుగా దేవుని హస్తం వచ్చి నీ బుర్రలో అది పెడుతుంది. అది విత్ అన్నమాట. సంస్కృత ధాతువు అది. విత్ అనే దాంట్లో వేదమని పుట్టింది. ఈ వేదమును ఎరిగిన వాడు విదురుడు అన్నమాట. విదుడు అంటే తెలియబడగలిగిన వాడు. యేసు ప్రభువును వేద విదుడు, వేద వేద్యుడు అంటాం. వేద్యుడు అంటే తెలియదగిన వాడు. వేదములో నుండి తెలియదగిన వాడు. వేద పఠనము ద్వారా తెలుసుకొనదగిన వాడు కనుక వేద వేద్యుడు అంటారు. యేసయ్య అంటే ఎవరు? వేద వేద్యుడు. వేద విదుడు అంటే వేదములు ఎరిగినవాడు. విదురుడు అంటే ఈ లేఖనముల యందు ప్రవీణుడని అర్థం. విజ్ఞులందరూ విదురులు కాదు. విజ్ఞుడంటే వాడు లోక జ్ఞానం అయి ఉండొచ్చు, కానీ విదురుడు అంటే మాత్రం దీన్ని ఎరిగిన ఒక్కడే విదురుడు. అందుకే నేను రాశాను అందులో ప్రతి అక్షరం కాచి వడబోసి మట్టి మూసలో కరిగించి ఊది రాశాను. పరమదేవ ప్రణాళికలలో జరుగవలసిన మరుగు విషయము ఎరిగి చాటెడు విదురుడెవడు అతని భాగ్యము గొప్పది. ఎవరి భాగ్యం గొప్పది అని పల్లవిలో ప్రశ్నించాను. ఇవనైనా ధన్యుడెవడి జగమునందున ఎవని భాగ్యము గొప్పది. ధన్యుడెవడి జగమునందున ఎవని భాగ్యము గొప్పది. ఎవని యగము క్షమించబడెను అతని భాగ్యము గొప్పది. అతని భాగ్యము గొప్పది. దైవ జ్ఞానము బడసిల తన పరమ తండ్రికి ప్రీతికరముగా. దైవ జ్ఞానము బడసిల తన పరమ తండ్రికి ప్రీతికరముగా పరిమళించెడి మా
మనుజుడెవడో అతని భాగ్యము గొప్పది. జ్ఞానము సంపాదించు నరుడు ధన్యుడని ఉంది బైబిల్లో. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. హృదయశుద్ధి గల వారు ధన్యులు. ఇక్కడెవరు? జ్ఞానము సంపాదించు నరుడు. వాడు వేరు మీరు వేరు అనుకోండి, అప్పుడు జ్ఞానము మాత్రమే ఉంది కానీ హృదయశుద్ధి లేదు. వాడికేమో హృదయశుద్ధి మాత్రమే ఉంది కానీ జ్ఞానములు ఇద్దరు హ్యాండిక్యాప్డే. చాలా పరిశుద్ధుడు అని తెలుగు తక్కువడు. పరిశుద్ధ తెలుగు తక్కువ వాళ్ళు ఉంటేనే సంఘాలన్నీ గడబడైపోయేది. వీడు చాలా జ్ఞాని కానీ పరిశుద్ధుడు కాదు, పాపిష్టోడు. వీడు పాపిష్టి విజ్ఞాని, వాడేవో పరిశుద్ధ అజ్ఞాని, పరిశుద్ధ మూర్ఖుడు. ఈ ఇద్దరు ప్రాబ్లం కేసులే. అలా ఉండకూడదు. పరిశుద్ధతయు జ్ఞానమును కలిసి ఉంటే దేవుడు వాడుకుంటాడు. దేవుడి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకే ధన్యుడు ఎవడి జగమునందున ఎవని భాగ్యము గొప్పది. ఎవని యఘము, అఘం అంటే పాపం. ఎవని అఘము, కొన్ని మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా భవము అనే మాట వాడారు పాపానికి. తప్పదు, వాడకూడదు. ఏమండి? భవం అంటే పుట్టుక, జనన మరణ పరంపరను భవం అంటారు. ఈ భవసాగరం అంటే పుట్టడం, చావడం, పుట్టడం, చావడం భవసాగరం. మనం నమ్మడం లేదుగా కనుక భవం. అఘం అన, అఘం అంటే పాపం. ఎవని యగము క్షమింపబడెనో వాని భాగ్యము గొప్పది. తరువాత జ్ఞానం. ఏమండి? దైవ జ్ఞానము బడసిలా తన పరమ తండ్రికి ప్రీతికరముగా పరిమళించెడి మనుజుడెవడో అతని భాగ్యము గొప్పది. ప్రకటన గ్రంథము కూర్చి రాస్తూ ప్రకటనలో ఉన్నది, ఈ గ్రంథము చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. అందుకే రాశారు, పరమదేవ ప్రణాళికలలో జరుగవలసిన మరుగు విషయము. పరమదేవ ప్రణాళికలలో జరుగవలసిన మరుగు విషయము లెరిగి చాటెడి విదురుడెవడో అతని భాగ్యము గొప్పది. ధన్యుడెవడి జగమునందున ఎవని భాగ్యము గొప్పది. ఎవని యగము క్షమింపబడెనో అతని భాగ్యము గొప్పది. అతని భాగ్యము గొప్పది. మెట్టుకున్న అంశం ఏంటంటే పాప క్షమాపణ రక్షణానుభవము, తరువాత హృదయ శుద్ధి, సాత్వికము, దీన మనస్సు, అన్యాయముగా నిందలు మోయుట, ఆ పిమ్మట జ్ఞానము. ఎన్నో ధన్యతలున్నాయి. దైవ లేఖనములను దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎవని హృదయము యెహోవా మీద ఆనుకొనునో వాడు ధన్యుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో వాడు ధన్యుడు. ఎన్ని ధన్యతలు! మొదటి పునరుద్ధానమునందు పాల్గొనవారు ధన్యుడు. అది ఆఖరి రాశాను. క్రీస్తు నందలి భక్తులెల్ల మహిమ దేహము దాల్చుతరిని. క్రీస్తు నందలి భక్తులెల్ల మహిమ దేహము దాల్చుతరిని. శ్రేష్ఠ పునరుద్ధానముందెడు
వాని భాగ్యము గొప్పది, శ్రేష్ఠ పునరుద్ధానముందెడు వాని భాగ్యము గొప్పది. ధన్యతలలో అనేకమైన లక్షణం ఇవన్నీ కలిగి ఒకరికే ఉండాలి సుమ. నేను ధన్యుని కావాలంటే నేను యేసు రక్తంలో కడగబడి ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి. దేవుడు నన్ను పరీక్షించి చూచినప్పుడు దేవుని దృష్టికి నేను కపటము లేని వాడిగా కనబడాలి. సాత్వికుడునై దీన మనస్సు కలిగిన వాడునై అన్యాయముగా దేవుని కొరకు హింసలు భరించుచు అపనిందలు అబద్ధముగా భరించుచు ముందుకు సాగగలిగిన వాడినై ఉండాలి. అంతేకాదు దేవుడు బయలుపరిచిన భవిష్యత్ కాల మర్మములను నేను గ్రహించగలిగి ఉండాలి. దేవుడిచ్చే జ్ఞానమును పొందగలిగి ఉండాలి. ఎందుకంటే జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. నేను జ్ఞానము కలిగిన వాడిని మాత్రమే కాదు, వాక్యము రాత్రింబగళ్ళు ధ్యానము చేయగలిగి ఉండాలి. అంతేకాదు ఆఖరి ధన్యత ఏంటంటే ప్రియులారా, పరమగీత 6:9లో పెండ్లి కుమార్తె వధువు సంఘములో నేను ఒక సభ్యుడుగా ఉండుట ఈ ధన్యతలకన్నిటికీ ఆఖరి లక్షణం. మిగిలినవన్నీ ఉన్నప్పుడు మనం పరమగీతం 6:9లోకి వస్తాం. ఏమండి, ఏ ఒక్కటి లోపించినా అక్కడికి రాం. ఓ పరమగీతం యొక్క పరమార్థం ఏమిటి అన్నారు. ఇదిగో పరమగీతం 6:9లో నా పావురము నా నిష్కళంకురాలు ఈమె అని దేవునిచే పిలువబడే ఆ వధువు పెళ్లి కుమార్తె సంఘము లోపల మనలను చేర్చుటే పరమగీత గ్రంథము యొక్క ఉద్దేశం. ధన్యుడు ఎవరంటే అందులో ఉన్నోడు ధన్యుడు. ప్రియులారా, ఎందుకు ధన్యుడు అనే ప్రశ్న ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఆమెను ధన్యురాలు అసలు అన్నోళ్ళెవరు అని మనం ఆలోచిస్తే, ఈమెను ఈ పెళ్లి కుమార్తె సంఘమును క్రీస్తు వధువు సంఘమును ధన్యురాలని అనేవాళ్ళు వేరే స్త్రీలు ఉన్నారు. స్త్రీలు ఆమెను ధన్యురాలు అందరు. ఇప్పుడు లేఖనములో ఉన్న ప్రవచన భావము ప్రకారం స్త్రీ అనగా ఒక సంఘము అని అర్థం. ఒక సంఘము అని అర్థం కనుక స్త్రీలు అంటే సంఘములు అని అర్థం. ప్రియులారా, క్రీస్తు సంఘమును చూచి పెళ్లి కుమార్తెను చూచి నీవు ధన్యురాలవమ్మా అనేవాళ్ళు ఎవరిళ్ళు అసలు? ఇంకా చాలా మంది స్త్రీలు అక్కడ కనపడుతున్నారు. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను కలరు. ఇంతమంది ఉన్నా అసలు నాకు కావలసిన, నేను కోరుకున్న, నాకు ఇష్టరాలైన భార్య వధువు ఒక్కతే, నా పావురము ఒకటే అంటాడు. ఈ రాణులెవరు, ఉపపత్నులెవరు, లెక్కకు మించిన కన్యకలెవరు? వాళ్ళందరూ ఎవరు అంటే ఒక వ్యాఖ్యానం ఉన్నది. వాళ్ళందరూ నామకార్థ సంఘాలని కొంతమంది, సరిగా బాప్తిసం పొందిన వాళ్ళు, గుడ్ ఫ్రైడేకి మాత్రమే గుడికి వచ్చిన వాళ్ళు, పెళ్లికి సావుకి తప్ప ఎప్పుడు గుడి మోకం చూడని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, దశమాగం ఎగ్గొట్టేటోళ్ళు, వీళ్ళందరూ ఆ క్రీస్తు యొక్క వధువు లోపల ఉండరు. బుద్ధి లేని కన్యకలు, పరిశుద్ధాత్మ పొందినోళ్ళు, వీళ్ళ భాషలు రానోళ్ళు,
వీళ్ళందరూ కూడా అవుట్ సైడ్ ద బ్రైడ్, పెళ్లి కుమార్తెలో ఉండరు. ఆల్వేర్ నువ్వు ఈమె లోపల ఉంటావా పెళ్లి కుమార్తెలో? ఏది భాషలో మాట్లాడు, రావా నువ్వెలో భాష తాను నువ్వేం పెళ్లి కుమార్తెరా అని దేవుడు తోసేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెబుతున్నాను. నామకార్థ సంఘాలు దేవుని ఆత్మను తమలో లేనటువంటి, అసలు రక్షణానుభవమే లేనటువంటి పేరుకు మాత్రము క్రైస్తవులైన వారు అసలు పరలోకానికి వస్తారా? రానే రారు. రక్షణానుభవము లేని వారిని రాములని పిలవచ్చా? రక్షణే లేని వాణ్ణి కన్యక అని పిలవచ్చా? కన్యక అంటే ఏంటి? పవిత్రురాలని. కన్యక ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకనుగా మిమ్మును సమర్పించవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. రక్షణ లేదు, లోపల పరిశుద్ధాత్మ లేదు, ప్రార్థన చేయడు, వాడిని కన్యక అనొచ్చా? రాణి ఉపపత్ని అనొచ్చా? అసలు కాదు, ఆ వ్యాఖ్యానమే తప్పు. ఎవరు వాళ్ళు అని మనం ఆలోచిస్తే అనేక ఇతర ప్రపంచములున్నవి. ఈ విశ్వములో భూలోకం ఒక్కటే కాదు ప్రపంచం. యోబు గ్రంథములో దేవుడు సాతానును ప్రశ్నించాడు, నీవెక్కడ నుండి వచ్చింది? వాడంటాడు, భూమి మీద ఇటువంటి తిరుగులాడుచు వచ్చి తిని అన్నాడు. అదేం పిచ్చి ప్రశ్న? విశాఖపట్నం నుంచి వచ్చానండి, ఇప్పుడే అక్కడ సక్సెస్ఫుల్ గా కూటాలు ఎవరు వెళ్లకుండా చేసి ఇప్పుడే వచ్చానని చెప్పాలాడు. విజయవంతముగా లీడర్ల బుర్రకాయలు పాడు చేసి ఇప్పుడే వస్తున్నానండి అని చెప్పాలి. అదేంటో పిచ్చిబాబు, అక్కడిక్కడ తిరుగుతా వచ్చానేంటి? గ్రీసు దేశం నుండి వచ్చితనని చెప్పొచ్చుగా, ఏమండి? లేకపోతే బబులోను నుండి వచ్చుచున్నామని చెప్పొచ్చు కదా. వాడు అదేం జవాబు? సంగతి ఏంటో తెలుసా? దేవుడు అడుగుతున్నాడు, నేను సృష్టించిన ఈ కోటాన కోట్ల ప్రపంచాలలో నువ్వు ఏ లోకము నుండి వచ్చితివి అంటే వాడు చెబుతున్నాడు, భూలోకము నుండి వచ్చితిని అని చెప్పాడు. నువ్వెక్కడి నుండి వచ్చితు అంటే భూమి నుండి అంటే, అప్పుడు భూమి నుండి భక్తుల సంగతి దేవుడు చర్చ మొదలు పెట్టాడు. ఓహో, అక్కడి నుంచి వచ్చావా? అక్కడ భక్తుడు ఉన్నాడు, నీకు తెలుసా? భూమి మీద అతని వంటి వాడెవడును. హెబ్రీ పత్రిక 1:2లో దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించు. హెబ్రీ పత్రిక 11:3లో ప్రపంచమును దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని ఎరుగుదుము. ప్రపంచములు అంటే ఒక ఏకవచనమా బహువచనమా? ప్రపంచములు అంటే బహువచనం. అనేక ప్రపంచాలున్నాయి. ఈ అంతరిక్షములో ఇతర ప్రపంచాలున్నాయా అని ప్రశ్నిస్తూ జ్ఞానము లేని విజ్ఞాన శాస్త్రవేత్తలు వేల కోట్ల డాలర్లన్నీ బూడిదలో పోస్తున్నారు. పిచ్చిమొహాలు, వాళ్ళకి తెలియదు అసలు. నన్ను అడిగితే నేను ఎప్పుడో చెప్పేది నా సంగతి. అంత డబ్బు కూడా తీసుకోను, అందులో దశంభాగం ఇచ్చినా చదువుకుంటాను. నాకు తెలుసన్న సంగతి వారికి తెలియదు. అయ్యే పోనీ మీరన్నా కనీసం వారికి చెప్పండి, ఇది ఎందుకయ్యా అసలు ఈ సంగతి ఏంటో ఓఫీర్ గారు చెప్తారని చెప్పండి. దశంభాగం చాలంటున్నాడయ్యా, ఎక్కువ వద్దంట అని చెప్పండి. అందులో మీకు వాటా కూడా ఇస్తాను. వాడు నాకు దశంభాగం ఇస్తే మీకు తప్పకుండా అందులో దశంభాగం మీకు తప్పకుండా ఇస్తాను. నేను ఎప్పుడో చెప్పాను, ఈ సౌర కుటుంబములో ప్రాణికోటి ఉండదని
సంవత్సరాల కింద చెప్పాను. నేను ఆనాడు చెప్తే కొంతమంది అన్నారు, మార్స్ నుండి ఒక రాయి వచ్చి పడిందట. దానిలో ఒక ఏకకణాంగ జీవి కళేబరము, ఫాసిలైజ్డ్ యూనిసెల్యులార్ ఆర్గానిజం, ఆ రాయిలో ఫాసిలైజ్ అయిపోయి ఉంది. దాన్ని బట్టి వీళ్ళకి ఆశ ఉంది అక్కడ ఉందంటే నేను చెప్పాను అప్పుడే, ఉండనే ఉండదు అక్కడ, మట్టి కూడా ఉండదు, మట్టి తప్పే ఉండదని చెప్పి. ఎలా చెబుతున్నావు అంత గట్టిగా? కొంపదీసి వీళ్ళు అక్కడికి పాత్ ఫైండర్, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ జీవరాశి దొరికితే నీకు పరువు పోదా అంటే పోదు. దేవుడు నాకు చెప్పాడు అక్కడ లేదని. దేవుడు చెప్పడం ఏమిట్రా అంతే, దేవుడు చెప్పాడు. వెళ్ళొచ్చారా, ఇప్పుడు వెళ్ళారా, అక్కడి నుంచి ఏమొచ్చింది రిపోర్ట్ తెలుసా మీకు? ఏమీ లేదు అక్కడ. ఎందుకు లేదో నేను చెప్తున్నాను. దేవుడు నాకు అప్పగించినటువంటి సత్యములలో కోట్ల సత్యాలు అట్లా చూపించాను. నాకు అవసరమేమి లక్షలు తీసి జేబులో వేసుకున్నాను. ఇంకా కొన్ని అక్కడ ఉండిపోయినాయి. దేవుడు నాకు చెప్పిన అనేక విషయాలలో ఒకటి ఏమిటంటే అనాటమీ ఆఫ్ ద యూనివర్స్ అనేది ఒకటి ఉంది. అనాటమీ అంటే ఏంటిది తెలుసా? శరీరములోని అంతర్గత అవయవముల నిర్మాణమును గూర్చిన పరిశోధన, సైన్స్. అనాటమీ అంటే లోపల ఉండేవి. ఇప్పుడు కళ్ళు, ముక్కు, కాల్చేతులు కనపడుతున్నాయి, కానీ గుండెకాయ కనపడదు, మెదడు కనపడదు, మూత్రపిండాలు కనపడవు, కాలేయం కనపడదు, పేగులు కనపడవు, ఊపిరితిత్తులు కనపడవు. అంతరంగములో లోపల కనబడకుండా ఉన్న అవయవముల నిర్మాణం ఎలా ఉందో చూసే ఆ స్టడీ పేరు ఏమంటారంటే అనాటమీ అంట. సరే, ఇప్పుడు నాకు మెదడు ఉందా లేదా? అనుమానం ఉందా? ఉందా? మీకు ఎలా తెలుసు? లేదేమో. పోనీ మీకుందా మెదడు? ఉందా లేదా? ఎట్లా తెలుసు? మీరు ఎప్పుడైనా మీ మెదడు చూసుకున్నారా? ఏమో మరి, లేదేమో మనం ఎలా చెప్పగలం? ఏమండి, మెదడు ఉన్నదా లేదా? ఉందా లేదా? లేదేమో సార్, ఉన్నదని మనకేంటి గ్యారంటీ? అన్నామనుకోండి, అలాగెలాగ ఉంటుంది సార్, మెదడు తప్పకుండా ఉండే. దేన్ని బట్టి చెప్తున్నావు? చాలా సంవత్సరాల క్రిందట ఎవడో ఒక శాస్త్రజ్ఞుడు ఒక మానవ కపోలాన్ని తెరిచి చూశాడు. కపోలాన్నో చూసి తెరిచాడు. కపాలం అంటే చచ్చిపోయినడు పుర్రి, కపోలం అంటే బ్రతుకున్నోడు పుర్రి. అందుకే ఈ పురాణ కథలను మానవ కపోల కల్పితములు అంటారు. అంటే మానవ కపోల కల్పితం అంటే బతుకున్నవాడు బుర్రకాయలో నుంచి పుట్టిన కథలని. అంతేగాని మానవ కపాల కల్పితములు అనొద్దు. అంటే చచ్చిపోయినవాడు ఏమో ఆలోచిస్తాడు, ఆలోచించడు కదా. కపోలం అంటే చాలా రోజుల కిందట ఎవరో ఒక శాస్త్రవేత్త ఒక మనిషి పుచ్చ తెలిసి చూశాడు. లోపల ఎల్లో కలర్ ఇంత గుజ్జుంది. ఓహో, వీడికుంది కాబట్టి మనకందరికి గుజ్జుంది అన్నమాట అనుకుంటున్నాం. అంతే. మనందరికి ఉన్నదో లేదో ఎవరికి తెలుసు? ఉండే ఉంటుంది సార్. వాడును మనమును ఒకే జాతికి చెందిన వాడికి తలలో ఉంది కనుక మనకందరికీ తప్పకుండా తలలోనే. ఏమో మరి కొంతమందికి మోకాళ్ళలో ఉందేమో, మనం ఎలా చెప్పగలం? ఉండదు సార్, మోకాళ్ళలో ఎలా ఉంటుంది? మనమందరము మానవ జాతి కనుక అతనికి తలలో ఉన్న ఎడల మనకును మోకాళ్ళలో ఉండే జాతి ఒకటి ఉంటే ఉండొచ్చు వేరే గ్రహం మీద.
అక్కడ అందరికీ మోకాళ్ళ లోపలనే ఉంటుంది మెదడు. అప్పుడప్పుడు వాళ్ళు భూమి మీదకి వచ్చిపోతుంటారు, అది వేరే సంగతి అనుకో. ఇక్కడ ఉన్నోళ్ళైతే మనకు ఈ జాతి మానవ జాతిలో పుట్టిన వాళ్ళు, ఆదాము కుటుంబం వాళ్ళు అందరికీ ఎక్కడుంటుంది మెదడు? చెప్పరేంటండి, కన్ఫ్యూజ్ అయిపోవద్దు. అందరికీ తప్పకుండా తల్లోనే. ఒకడికెవడికో లోపల ఎప్పుడో లోపల కోసి చూశారు ఒకడిని, లోపల గుండె ఉంది. ఓహో, మనకందరికి గుండె ఇక్కడ ఉందనుకో. గుండె ఎక్కడుంది తెలుసా మీకు? ఎక్కడుంది చెప్పండి? ఇక్కడ కాదు, సెంటర్లో. ఇక్కడ సెంటర్ కొంచెం ఇలాగ ఉంటుంది, సెంటర్లో కాస్త లెఫ్ట్గా ఉంటుందండి, కానీ మరీ ఏకంగా అటు ఉండదు. ఎలా తెలుసు అంటే, తెలుసు అంటే ఇప్పుడు నా గుండెకాయ నేను ఎప్పుడు చూసుకోలేదు, ఉందని నమ్ముతున్నాను అంతే. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి, మానవ జాతులు అందరికీ గుండె ఉంటుంది కాబట్టి నాకు ఉన్నది కాబోలు అనుకుంటున్నా. లబ్ డబ్ అని సౌండ్ వస్తుంది. ఏమో మరి అది గుండెకాయ ఏమో లోపల గోధురు కప్పు ఉందో నాకేం తెలుసు. చచా, అలా ఉండదండి. నరజాతిలో అందరికీ ఒకే రకమైన అంతరంగ నిర్మాణం. ఇప్పుడు వినండి, మన సౌర కుటుంబములో సూర్యుడున్నాడు. 9 గ్రహాలు అతను చుట్టూ గిరగిరా తిరుగుతూ. ఈ 9 గ్రహములలో ఒక్క గ్రహము మీదనే ప్రాణికోటి ఉన్నది. మిగతా 8 గ్రహాలు ప్రాణికోటి లేకుండా వేస్ట్ గానే ఉన్నాయి. అది అనాటమీ అనుకుంటే సౌర కుటుంబములన్నిటికీ కూడా ఇదే నిర్మాణం ఉందా. ప్రక్కన ఇంకో సూర్యుడు ఉండాలి ఎక్కడో, వానికి చుట్టూ 9 గ్రహాలు ఉండాలి. ఆ ప్రక్కన ఇంకో సూర్యుడు ఉండాలి ఎక్కడో, వాడికి 9 గ్రహాలు ఉండాలి. ప్రతి సూర్య కుటుంబములో ఏదో ఒక్క గ్రహం మనకు భూమి మీద ఉన్నట్టు ఆ పొరుగున ఉన్న సౌర కుటుంబంలో కూడా ఒక గ్రహం మీద ఉండాలి. అక్కడ ప్రాణికోటి ఉండాలి. ప్రాణికోటిని కనుగొనాలంటే మన సౌర కుటుంబము లోపల ఎన్నడూ దొరకరు. మన సౌర కుటుంబ పొలి మీద దాటి ప్రక్కన ఉన్నటువంటి ఎక్కడో ఒక చోట ఉన్న ఆ ఇంకో సౌర కుటుంబం లోపలికి వెళ్ళాలి మనోడు. క్రాస్ ద బౌండరీస్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్, ఎంటర్ ఇంటూ ది అనదర్ సోలార్ సిస్టమ్. అక్కడ ఒక అర్త్ ఉంటుంది, మళ్ళీ అక్కడ మనుషులు ఉంటారు. 20 సంవత్సరాల కిందట ఎప్పుడో శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఏంటంటే 14 సౌర కుటుంబాలు ఉన్నాయట. సూర్యుడు 9 గ్రహాలు, సూర్యుడు 9 గ్రహాలు, సూర్యుడు 9 గ్రహాలు, 14 ఉన్నాయి. ఈ 14 కలిసి రువ్వుమని శరవేగముతో వేరే పెద్ద సూర్యుడున్నాడు, వాడి చుట్టూ తిరుగుతుంటాయి. 14 సూర్యుళ్ళు పిల్లల కోళ్ళలాగా రయ్యమని తిరుగుతున్నాయి ఇంకో సూర్యుడు. ఆ సెంట్రల్ సన్ ఉండే దాని పేరు వెగా అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. మీరు ఎవరిని అడగండి వెగా అంటే ఏమిటి సార్ అని ప్రొఫెసర్ని అడగండి చెప్తారు. దట్ ఈస్ ద సెంట్రల్ సన్ ఆఫ్ అవర్ స్టెల్లార్ సిస్టమ్ అంటారు. ఒక సూర్యుడు 9 గ్రహాలు, ఒక సూర్యుడు 9 గ్రహాలు, ఒక సూర్యుడు 9 గ్రహాలు, 14 కలిసిన దాన్ని నక్షత్ర కుటుంబము అంటారు. సూర్యుడు చుట్టూ 9 గ్రహాలను ఏమంటాము? సౌర కుటుంబం. ఈ 14 సూర్యులు వాళ్ళ ఫ్యామిలీలు కలిపి ఏమంటాము? నక్షత్ర కుటుంబం. ఇలాంటి నక్షత్ర కుటుంబాలు 14 కలిగిన నక్షత్ర కుటుంబాలు అనేక కోటాన కోట్లు ఉంటే దాన్ని ఒక నక్షత్ర మండలము అంటాం. దాన్ని ఇంగ్లీష్లో గెలాక్సీ అంటాం. కొన్ని కోట్లు, ఒక వేగా ఉంది,
దాంతో 14 సూర్యులు తమ పిల్లలు వేసుకొని తిరుగుతున్నారు. ఒక వేగా చుట్టూ 14 సూర్యులు దగ్గర తిరుగుతాం. అది ఒక నక్షత్ర కుటుంబం. కుటుంబం 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 ఒక వేగా చుట్టూ 14 సూర్యులు దగ్గర తిరుగుతాం. అది ఒక నక్షత్ర కుటుంబం. ఇట్లాంటి వెగా సెంట్రల్ స్టార్స్ 14 ఇట్లా సిస్టమ్స్ కొన్ని కోటాన కోట్లు ఉంటే ఏమన్నామంటే గెలాక్సీ అని అన్నా. ఈ గెలాక్సీలు కొన్ని కోటాన కోట్లు, వేల కోట్లు ఉంటే ఒక పాల పుంత మిల్కీ వే తయారవుతుంది. ఈ మిల్కీ వేలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి మన విశ్వంలో. విశ్వంలో ఎన్ని మిల్కీ వేలు ఉన్నాయి? వేల కోట్లు ఉన్నాయి. ఒక్కొక్క మిల్కీ వే లోపల ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయి? వేల కోట్లు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్ర మండలం లోపల ఎన్ని నక్షత్ర కుటుంబాలు ఉన్నాయి? వేల కోట్లు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్ర కుటుంబంలో ఎన్ని భూములు ఉన్నాయంటే 14 ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఇన్ని వేల 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 లక్షల కోట్ల సంఖ్య మనకు తెలియదు. అది ఎన్నున్నాయో తెలియదు. అందుకే అన్నాడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. ఆయనే నియమించెను వాటి కన్నీయు పేరులు. వాటి కన్నీయు పేరు పెట్టుచున్నవాడని దేవునికి. అడుగుతాను, ప్రాణము లేని మండుచున్న అగ్నిగోళములు నక్షత్రాలు. దానికి ప్రాణం లేదు, మెదడు లేదు, పేగులు లేదు, తలకాయ లేదు, వ్యక్తిత్వం లేదు. అది వేస్ట్. మండుచున్న ఉదజని, హైడ్రోజన్, గంధకము ఇవన్నీ కలిసినటువంటి ఒక మండుచున్న అగ్నిగోళం. దాని బతుకు అర్థమే లేదు. ఆ అగ్నిగోళం అన్నిటికీ దేవుడు పేర్లు ఎందుకు పెట్టు కూర్చున్నాడు? వాటికి అన్నిటికీ ఏం పెడుతున్నానంట? ఎందుకు పేర్లు పెట్టు? నేను అడవిలోకి వెళ్ళి అన్ని చెట్లని కనబడి ఈ చెట్టు పేరు మల్లయ్య, దాని పేరు పుల్లయ్య, దాని పేరు ఇంకా ఆయన అంటే పెడుతూ పోయింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఎందుకు సార్ అన్న రాయి కట్టుకుంటూ జాగ్రత్త, ఓ ఈ రాయితో వెంకట్రావు అన్నదనుకో, జాగ్రత్త ముందు గొయ్యిందా, గొయ్య దాని పేరు పుల్లారావు అన్నాను అనుకోండి, ఇది తప్పకుండా నాకు మెంటలు వచ్చింది అనుకుంటారు. గొయ్యి పేరు పుల్లారావు, రాయి పేరు వెంకట్రావు ఏంటండి? అసలు ఎందుకని పేర్లు ఎందుకు పెట్టుకోవడం? పేరు పెట్టేది ఎందుకని పిలుచుకోవడానికి. పేర్లు పెట్టేది వ్యవహారానికి. ఇప్పుడు ఫలానా కాలం, ఇప్పుడు పిలకవాణి పాలెం అను, ఎందుకంటే అడ్రస్ చెప్పుకోవడానికి, ఎక్కడ మీటింగ్ ఎక్కడ ఫలానా చోటం చెప్పుకోవడానికి పనికి వస్తుంది. ఎప్పుడో వ్యవహారానికి, ఎప్పుడో చెప్పుకోవడానికి ఏదో అవసరం ఉంటే తప్ప ఎందుకు అగ్నిగోళాలకి పేర్లు పెట్టుకోవడం? వాటికి అన్ని లక్షల కోట్ల నక్షత్రాల కంటే దేవుడు తీరికి వచ్చాను, దీని పేరు ఎల్లయ్య, దాని పేరు పుల్లయ్య అని పేర్లు పెడతా కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కొక్క నక్షత్ర మండలము చుట్టూ, అందులో ఒక్కొక్క నక్షత్ర మండలములో కోటాన కోట నక్షత్ర కుటుంబాలు. నక్షత్ర కుటుంబాలలో 14 చేసి సౌర కుటుంబాలు. అందులో మళ్ళీ ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. దేవుడు లెక్కలు రాసుకోవడానికి ఒక్కొక్క సౌర కుటుంబములో ఒక్కొక్క లోకమున్నది. ఒక్కొక్క లోకములో భక్త సమాజము ఉన్నది. ఒక్కో సౌర కుటుంబంలో ఒక్కొక్క భూలోకం ఉంది. అందులో మళ్ళా నాలాంటి నీలాంటి ఇంటెలిజెంట్ క్రీచర్స్ ఉన్నారు. వాళ్ళని గురించి 148వ కీర్తన, 148వ కీర్తనలో
ఇలాగ మాట్లాడుతున్నాడు. చదవండి దయచేసి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను. అదేంటి మళ్ళీ? ఉన్నత స్థలముల, ఆకాశములో ఉన్నత స్థలములు ఉన్నవి, స్థలములలో నివాసులు ఉన్నారు. ఎప్పుడో బైబిల్ చెప్పింది. వాడు ఇప్పుడు ఏదో మార్స్ నుంచి రాయి వచ్చిందన్నా అందులో పురుగు ఉందన్నాడు. అక్కడికి పోతే పురుగు లేదు, రాయి లేదు, ఏం లేదు. అడిగారు కొంతమంది. అప్పుడేదో మరి ఫాసిలైజ్డ్ అమీబా ఉందని అన్నారుగా. ఏదనంటే ఎరుముఖం వేసి అప్పుడు లేదు అటు అనుకున్నాంలే అంటున్నారు. అటు అనుకోవడం ఏంటి? అన్ని వేల కోట్ల డాలర్లు అన్ని ఖర్చు పెడితే దేశమే, ప్రపంచమే అద్భుతంగా తయారు చేయవచ్చు. అందుకే దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అని బైబిల్లో. వీళ్ళు బ్రతుకులకి ఎన్నడూ ఇంకో గ్రహానికి పోరు, కనుక్కోరు. నేను చెప్తున్నా. ఎందుకో తెలుసా? మన పొరుగు సౌర కుటుంబంలో పోవాలంటే అది కనీసము 1000 కాంతి సంవత్సరాలు ఉంటుంది. అంటే లైట్ స్పీడ్ అటు చిటికేసరికి 1,86,000 మైళ్ళు దూసుకెళ్ళిపోతుంది. ఇటనే అలాగనే లోపల 1,86,000 మైళ్ళు, మళ్ళీ చిటికేస్తే 1,86,000, మళ్ళీ చిటికేస్తే 1,86,000. ఆగకుండా అదే రేట్లు, అదే స్పీడ్లో క్షణానికి 1,86,000 మైళ్ళు పోతూ అలాగా 1 ఇయర్, సంవత్సరం పాటు వెయ్యమని ప్రతి క్షణానికి 1,86,000 మైళ్ళు 1 ఇయర్ పాటు ప్రయాణం చేస్తే కవర్ చేసే దూరమును ఒక కాంతి సంవత్సరం అని అంటాం. ఎంత దూరం? ఎన్ని కోట్ల మైళ్ళు, అన్ని కోటాన కోట్ల మైళ్ళను ఒక కాంతి సంవత్సరం అంటారు దూరం. మరి అటువంటి 1000 కాంతి సంవత్సరాలు దాటితే మన ప్రక్కన ఉండే నెక్స్ట్ సూర్యుని కాడికి పోవచ్చు. ఇప్పుడు మనం చేసిన రాకెట్లు ఇప్పుడు కాంతి అంత సమానమైన వేగంతో నడిస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1000. కానీ ఇప్పుడు కాంతి వేగంలో సగమే వచ్చిందనుకోండి మనకు, అప్పుడు 2000 సంవత్సరం. పాడే వచ్చిందనుకో, అప్పుడు బాబు కాంతి వేగంలో 10వ వంతు కూడా మనకి ఇంకా రాలేదు. కాంతి వేగంలో 100వ వంతు కూడా మనకి ఇంకా రాలేదు. కాంతి వేగంలో 100వ వంతు వచ్చినా నీకు 1,00,000 సంవత్సరాలు కావాలి పక్క. అప్పుడు వీడి షేపులు ఉంటాయా? వీడు ఉంటాడు అసలు? నేను ఎక్కాను అనుకో రాకెట్లు, 1,00,000 సంవత్సరాలు పోతుంది, నేను ఉంటానా? దేవుడట మన నివాస స్థలమునకు పొలిమేరలు ఏర్పరిచాడు. వీ కెనాట్ ఎక్సీడ్ సడన్ స్పీడ్ లిమిట్. ఐన్స్టీన్ గారు చెప్పారు, స్పీడ్ ఆఫ్ లైట్, కాంతి వేగము కంటే స్పీడ్గా ప్రయాణిస్తే నువ్వు ముందుకెళ్ళవు. యూ ట్రావెల్ ఇన్ టు ద పాస్ట్. ఐన్స్టీన్ డిస్కవరీ. అర్థమైందా? నేను రైమని వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఇంకా స్పీడ్ పెంచి లైట్ కంటే ఎక్కువ వెళ్ళాను అనుకోండి, అప్పుడు నేను సడన్ గా కాలములో వెనుకకు ప్రయాణిస్తాను. అక్బర్ కాలం, అశోకుడి కాలం, అలెగ్జాండర్ కాలం, యేసు ప్రభువు కాలం, ఆదాము కాలం, అటు వెళ్ళిపోతుంటాను. అంటే మనము కాంతి వేగాన్ని అందుకోలేం, కాంతి వేగాన్ని దాటలేం. మనం ప్రక్క సౌర కుటుంబానికి మన బతుకు కాలంలో పోలేం, మనం పోలేం. అందుకే ఈ పిచ్చి మొఖాలకు చెప్పండి, మీరన్నా ఆ దశంభాగం నాకు ఇచ్చినా నేను ఎంతో మేలు చేస్తాను వాళ్ళకి. వీళ్ళు వేస్ట్ అక్కడికి వెళ్ళటం. అంతరిక్షములో మనకంటే మేధావులైన వారు ఉన్నా మనం అక్కడికి వెళ్ళలేము. కానీ వాళ్ళు ఇక్కడికి రాగలరు. అర్థమైనా? వాళ్ళు ఇక్కడికి రాగలరు. వచ్చారు, మళ్ళా వస్తారు. అబద్ధ క్రీస్తు పరిపాలన కాలం కంటే ముందు వాళ్ళు మళ్ళీ వస్తారు. మీరు కనిపెట్టుకోండి, వాళ్ళు రాత్రి రేపేం ప్రభు రాడు. అందరూ చెబుతున్నారు కానీ ఈ రాత్రి ప్రభు వస్తుంది సంగతి ఏంటి, ఈ రాత్రి ప్రభు వస్తుంది సంగతి ఏంటి అందరూ చెప్పేవాళ్ళే కానీ ఎవరు నమ్మడం లేదు.
ఈ రాత్రి ప్రభు వస్తారని ఒక్క పాస్టర్ కూడా నమ్మడం లేదండి, నేను చెప్తున్నా మీకు. దే ఆర్ సింప్లీ స్పీకింగ్ ఇట్, దే డోంట్ బిలీవ్ ఇట్. ఈ రాత్రి ప్రభు వస్తారని అడిగారు నమ్మితే నెల రోజులకు బియ్యం ఎందుకు కొనుక్కున్నాడు? ఏ పూట కాపుడ బియ్యం కొనుక్కోవచ్చు కదా. ఏమో సార్, ఎనీ మూమెంట్ ప్రభు వస్తాడు. అమ్మా పావుకుల బియ్యం కొనుక్కున్నాం, మనకు వేస్ట్, ఏ మూమెంట్ అన్నా ప్రభు వచ్చని చెప్పుకోవాలి కదా. ప్రభువు వచ్చుచున్నాడు, ఈ క్షణం వస్తాను, ఎవ్వరికి నమ్మకం లేదు. నేను చెబుతున్నా, బైబిల్లో ప్రవచనములన్నీ నెరవేరేదాకా ప్రభు రావడానికి వీలు లేదు. ప్రవచనములు నెరవేరేదాకా, సూచనలు నెరవేరేదాకా, కడబూరం రోగేదాకా, ముందు 6 బూరలు రోగేదాకా, అబద్ధ క్రీస్తు వచ్చేదాకా ప్రభు రావడానికి వీలు లేదు. అట్ట వస్తే బైబిల్ అబద్ధం అయిపోద్ది. దేవుని బిడలారా, అంతరిక్షములో బుద్ధిజీవులు ఉన్నారు, వాళ్ళు లోగడ వచ్చారు, మళ్ళీ వస్తారు. ఆ తర్వాతే ప్రభు వస్తారు. ఎందుకో తర్వాత వివరిస్తాను. కానీ ఇంతకున్న అంశం ఏంటంటే, అసంఖ్యాక ప్రపంచములలో ఉన్న ఆ భక్త సమాజమును కూడా దావీదు ఏమంటున్నాడు, మీరు యెహోవాను ఉన్నత స్థలములో నివాసులారా ఆయనను స్తుతించండి. ఆకాశవాసులారా, ఆ ఆకాశవాసులు ఉన్నత స్థలములన్నీ ప్రపంచాలన్నమాట. ప్రియ వాళ్ళందరూ కూడా వారానికి ఒకసారి మనం ఆరాధన మందిరానికి వచ్చి ఆరాధన చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం కదా. 6 రోజులు మన పని చేసుకుంటాం, ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాం. మన వారమంతా గుళ్ళోనే ఉంటాం. ఎంత మంచి క్రైస్తవులమైనా ఉండం కదా. ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం. అలాగూ ఆ ఉన్నత స్థలము నివాసులు రథాలు ఉన్నాయి వాళ్ళకు. ఆ రథాలు ఎక్కి వాళ్ళు ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళిపోతారు. నేను చిన్నప్పుడు హిందూ పురాణాలలో దేవతల రథాలకు గుర్రాలు ఉన్నాయని చదివి నేను చాలా నవ్వుకునేవాడిని. వీళ్ళు ఎంత పిచ్చోళ్ళండి, గాల్లో ఎగరేదానికి గుర్రాలు ఎందుకండి? గాల్లో ఎక్కడ పెట్టుద్దని కాలు ఏదో రాసేశారు కానీ అనుకున్నాను చిన్నప్పుడు. కానీ కొంచెం పెద్దోళ్ళైన తర్వాత నేను బైబిల్ చదువుకుంటుంటే అందులో ఏలియాను పరలోకానికి తీసుకెళ్ళటానికి అగ్ని రథములు అగ్ని గుర్రములు వచ్చాను. మరి ఆకాశంలో ప్రయాణం చేయడానికి మరి గుర్రాలు ఎందుకు? వాళ్ళని చూసి నవ్వావు. మరి నీ సంగతి ఏంటి? బైబిల్లో కూడా గుర్రాలు ఉంది. అప్పుడు దేవుడిని అడిగా, మరి దేవుడు నువ్వే చెప్పాలి నాకని. ప్రభు అన్నాడు, అందుకే ఎవరిని దూషించొద్దురా బాబు అన్నాడు దేవుడు. నవ్వకు, నువ్వు పెద్ద జ్ఞాని అనుకోబాకు, నీకు తెలియనివి ఎన్నో ఉన్నాయని ముందు తెలుసుకో. దేవుడు నాకు చెప్పేది ఏంటంటే, బాబు ఈ భూగ్రహము మీదని ఇండియా నుండి అమెరికాకి వెళ్ళాలంటే గాల్లో గుర్రం ఎక్కడ కాలు పెట్టడానికి దానికి ఉండదు. కానీ అంతరిక్షములో ప్రయాణం చేసే గుర్రాలు ఏం చేస్తా తెలుసా? అవి దేవలోకపు గుర్రాలు. ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఈ గ్రహాన్ని ఒక తన్నుదని, ఆ గ్రహాన్ని ఒక తన్నుదని, ఆ గ్రహాన్ని ఒక తన్నుదని, ఒక్కో గ్రహం మీద ఒక్కో అంగ అలాగ వేస్తూ 4 రంగంలో 3వ ఆకాశానికి వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. అదన్నమాట. దట్ ఈజ్ హౌ ద హెవెన్లీ హార్సెస్ ఆర్ ఏబుల్ టు ఫ్లై త్రూ ద కాస్మోస్. విశ్వమంతా అది ఎగురుతాయి అన్నమాట. ఎలాగంటే కాళ్ళు ఎందుకంటే గ్రహాలు అడ్డం వచ్చినప్పుడు తన్ని మళ్ళీ ఒక లీప్ తీసుకుంటాయి, మళ్ళీ గ్రహాలు అడ్డం వస్తే తన్ని మళ్ళీ ఒక లీప్ తీసుకుంటాయి. అమ్మో, అందుకే నేను అనుకున్నాను, దేవదాసయ్య గారు అందుకే ఆయన స్లోగన్ మీకు తెలుసా? ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ ద్వేషించకూడదు, దూషించకూడదు. తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోమన్నాడు.
ఆ మహాభక్తుడు పిచ్చోడే కాదు ఆ మాట చెప్పి. మనం ఏ డినామినేషన్లు కూడా గేలు చేయొద్దు. అందులో నువ్వు అవివేకి పిచ్చోడానికి తీసేసిన వాళ్ళు నీకంటే మేధావులు ఉంటారు. వాళ్ళు అగ్ని గుర్రములు పూంచిన అగ్నిరథములెక్కి రయ్యమని వాళ్ళ లోకాలలో నుంచి గ్రహమండలాల్లో లోకాలు ఉన్నాయిగా. విశ్వం యొక్క కేంద్ర రాజధాని పట్టణం ఉంది, పరలోకం అంటాం దాన్ని. అక్కడ దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అందరూ వచ్చి పార్కింగ్ ప్లేస్ లో గుర్రాలన్నీ పెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆరాధించి మ్రొక్కి స్తుతించి పాటలు పాడి దేవుని ఆశీర్వాదాలు పొంది విందు చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ గుర్రాలకి ఎవరి లోకానికి అక్కడ వెళ్ళిపోతారు. వారం రోజులు మళ్ళీ వాళ్ళు పని చేసుకుంటారు. మళ్ళీ 7వ రోజు మళ్ళీ వస్తారు. పరలోకములో ఆ క్రమం ఉంది. దేవకుమారులు యెహోవా సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలవడానికి వచ్చిన దినము మరి ఒకటి వస్తానే ఉన్నాయి. మనకు ఆదివారాలు వచ్చినట్టు అన్ని ప్రపంచాలు బాగా వినండి. అన్ని ప్రపంచాలలో ఉండే భక్తులందరూ కూడా యేసయ్యనే స్తుతిస్తున్నారు. సుమా మనకే తెలిసి చావట్లే. ఇంకా ఒక భక్తుడు ఎవరో పాట రాశారు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో ఎన్నో లోకములున్నాయి. ఎన్ని లోకాలున్నా ఒకవేళ వీళ్ళు ఎప్పటికీ రాకెట్లో పొరుగు సౌర కుటుంబానికి వెళ్ళలేరు. ఒకవేళ ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళినా ఒకవేళ అక్కడ ఇంకో లోకాన్ని కనుగొన్నా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఇట్లాంటి ప్రార్థన కూటం జరుగుతుంది. వాళ్ళు మైకి పెట్టుకొని యేసుతో టీవీగానే పోదామని పాడుతుంటారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎన్ని లోకములున్నా అన్ని లోకములలో ఆరాధ్య దైవము యేసే. వాళ్ళందరికీ యేసు రక్తము కల్వరి కొండ మీద ఎందుకు కాచాడంటే మనకే కాదు, ఇండియా, అమెరికా, ఆఫ్రికా, ఐరోపా ఈ దేశాలకే కాదు, లెక్కలేనన్ని ప్రపంచముల్లో ఉండే ఆ జ్ఞానులందరి కోసం యేసు రక్తం కార్చబడింది. కొలసీ 1:19 ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అది భూమి మీద ఉన్నవైనను ఆకాశముందున్నవైనను దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని సింహాసనములైన ప్రధానులైనను ప్రభుత్వములైనను అధికారములైనను ఆయన బట్టి సృజింపబడెను. 19 ఆయన యందు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను, తండ్రి కోరికయాయనన్నమాట. భూలోకమందున్నవియు పరలోకమందున్నవియు శిలువ రక్తము చేత సంధి. భూలోకానికే కాదు పరలోకానికి యేసు రక్తం కావాలి. చాలా మందికి తెలియదు ఈ సంగతి. ఉన్నత స్థలముల నివాసులకు కూడా శిలువ రక్తం కావాలి. వాళ్ళు కోటానుకోట్ల ఏళ్ల నుండి ఎన్ని వేల కోట్ల ఆదివారాలు వచ్చి దేవుణ్ణి ఆరాధించుకొని వెళ్ళారో మనకు తెలియదు. కానీ ప్రియులారా, వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు
వాళ్ళందరూ ఆరాధన చేసి వెళ్ళిపోతా ఉంటే పరమ తండ్రి స్వరము ప్రతిధ్వనిస్తూ ఉంది, నా కుమారుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయమును చేయుదును అంటున్నాడు తండ్రి. ఆ సమీపించరాని తేజస్సులో కాంతిగోళము నుండి ప్రతిధ్వనిస్తూ వినబడుతుంది దేవుని కంఠధ్వని, నా కుమారుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయం చేస్తాను. ఈ కోటాను కోట్ల ప్రపంచాల భక్త సమాజాలు దేవుడు లెక్క రాసుకున్నాడు వాళ్ళను. గెలాక్సీ నంబర్ సో అండ్ సో, స్టెలార్ సిస్టమ్ నంబర్ సో అండ్ సో, సోలార్ సిస్టమ్ నంబర్ సో అండ్ సో. పార్కింగ్ ప్లేస్లో అన్ని బోర్డులు పెట్టారు. అక్కడ అందరూ వాళ్ళు ఉంటారు, అషర్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళు రథం రివ్వు మనం రాగానే ఏ లోకం అనేది, నక్షత్ర కుటుంబం నంబర్ ఎంత, గెలాక్సీ నంబర్, పాలపుంట నంబర్ ఎంత, ఇదిగో మీ వాళ్ళందరికీ ఇక్కడ పార్కింగ్ పెట్టాడు. దేవుడు జనాభా లెక్కలు రాసుకునేటప్పుడు వాడు ఏ ప్రపంచానికి చెందినోడో రాసుకుంటాడు. పాలపుంట నంబర్ 1, అందులో గెలాక్సీ నంబర్ 1020, సోలార్ ఫ్యామిలీ నంబర్ 2200, అందులో సోలార్ సిస్టమ్ నంబర్ 13 అని వాడి అడ్రస్. అట్లా రాసుకోవడానికి నక్షత్రములకు పేర్లు పెట్టానన్నమాట. లాభదూకునేది రాయి పేరు పుల్లయ్య, ఆ రాయి పేరు మల్లయ్య అని ఎందుకు, పిచ్చి పనులు ఎందుకు దేవుడు చేయటం. జనాభా లెక్కల కోసం అవన్నీ పేర్లు పెట్టాడు. అందరూ వస్తున్నారు, ఆరాధన చేసుకుని వెళుతున్నారు. దేవుని స్వరం వినబడుతూ ఉంది, నా కుమారునికి సాటి అయిన సహాయం చెయ్యుదు. వీళ్ళు కోటాన కోట్ల ఏళ్ళ బట్టి ఆశలు పెట్టుకున్నారు. చూడండి, నన్ను పెళ్లి చేసుకుంటాడేమో, ఆ దేవకుమారుని పట్టపురాణిగా నేనుంటానని కోటాన కోట్ల ప్రపంచాల భక్త సమాజాల ఆశ పెట్టుకునే, కొండంత ఆశ పెట్టుకున్నారు. వాళ్ళ కళ్ళ ముందు చూస్తూ ఉండగానే ఈ భూమి క్రియేట్ అయిందండి. ఈ భూమిని దేవుడు చేసినప్పుడు దేవకుమారులు ఆనందించి జయధ్వనులు చేశారు. వాళ్ళు చూస్తుండగానే ఆదామును చేశారు. వాళ్ళు చూస్తుండగానే ఆదాము హవ్వలు పడిపోయారు. వాళ్ళు చూస్తుండగానే ఈ లోకం అంతా చెడిపోయింది, పుచ్చిపోయింది. నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు, విగ్రహారాధన, లోకమంతా సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా దేవుడు చేసిన ఇన్ని లోకాలలో అంత నీచమైంది ఇంకొకటి లేదండి. సర్వశక్తి గల మన పరమ తండ్రి అట్లాంటి పనికి మాలిన లోకాన్ని ఎందుకు చేశాడు, మనం కూడా ఎంత బాగున్నామో. ఎప్పుడు దేవుడు వద్దన్న పండు తినలేడు, ఎప్పుడు దేవుని ఆరాధిస్తూ సృష్టింపబడిన దినం మొదలుకొని కోట్ల యుగాలు గడిచినాయి. దే ఆర్ ఆల్వేస్ ఒబీడియంట్ అండ్ సర్వింగ్ ద లార్డ్. చేసుకుంటే నన్నే చేసుకుంటాడని ఎవరి కాళ్ళు అనుకుంటున్నారు. యుగముల అంతముందు భూలోకము నుండి ఒక పెండ్లి కుమార్తె వచ్చింది. ఆఖరికి స్వయంవరం జరుగుతుందన్నమాట. అంటే సాధారణంగా భూమి మీద స్వయంవరం రాజకుమార్తెలు చేస్తారు. అమ్మగారికి పూలదండ చేతికిచ్చి రాజకుమారులందరినీ కూర్చోబెట్టి ఇష్టం వచ్చినోడి మెడలో ఈ పుష్పమాల అలంకరించమని ఇస్తారు. పరలోకంలో రివర్స్. ఒక్కొక్క లోకం నుండి వచ్చిన సంఘాన్ని ఒక్కొక్క వైపు కూర్చుండబెట్టి అనంత విశాల విశ్వంలో సువిశాలమైన పరలోక దర్బారులో కోటాన కోట్ల చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఆ మహా దర్బారులో ఎన్ని లోకాలో, ఎన్ని భక్త బృందాలో, ఆ మధ్యలో యేసయ్య వరమాల పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? కోటాన కోట్ల యుగాల నుండి ఉన్న భక్త సమాజములను 7 గ్రంథములు ఆరాధించి మళ్లీ వెళ్ళిపోయిన భక్త బృందాలను అందరినీ దాటుకుంటూ వెళ్ళి చిట్ట చివరన కూర్చుంది ముగ్ధ మనోహరంగా భూమి నుంచి వచ్చిన వధువు. పాప
పాపము యొక్క పరాకాష్ఠ ఆమెకు తెలుసు. అట్టడుగు స్థాయి పాతాళపు అగాధము నుండి వచ్చినట్లుగా వచ్చింది ఆమె. అందరిని దాటి వెళ్ళిపోతుంటే బిత్తరపోయి చూస్తున్నారు, నేను నచ్చలేదా, నేను నచ్చలేదా, నేను నచ్చలేదా. ఆఖరణ భూలోకము నుండి వచ్చిన పెళ్లి కుమార్తె మెడలో యేసయ్య మాల అలంకరిస్తాడన్నమాట. అప్పుడు వీరందరినీ రాణులు ఉపపత్నులు అన్నాడు. వీళ్ళు నామకార్థ సంఘాలు కాదు, నిజమైన సంఘాలే, భక్త బృందాలే, పరిశుద్ధులే, జ్ఞానులే, మేధావులే, ఆరాధకులే. వాళ్ళేం పనికి మాలినోళ్ళు కాదు. ఇంత జ్ఞానము, సౌందర్యము, భక్తి, లోపము లేని చరిత్ర కలిగిన మమ్మల్ని వదిలిపెట్టి అందరికంటే పనికి మాలింది అనుకుంటే నిన్ను చేసుకున్నాడు ఏమిటే, నీవు ధన్యురాలవని ఆ స్త్రీలు అంటారన్నమాట. అర్థమైందా? నామకార్థ సంఘాలు వచ్చి కాదు, అక్కడ అసలు రానే రారు. ధన్యులని వాళ్ళంటే ఏంటి? భూలోకము నుండి వచ్చిన సంఘము మెడలో యేసయ్య వరమాల వేసి ఈమెను నేను చేసుకుంటానన్నప్పుడు వేరే సంఘాలు, వేరే లోకములోంచి వచ్చిన ఆ భక్తులందరూ అంటారు ఏమిటంటే, భూలోకము నుంచి వచ్చిన సంఘమా నీవు ధన్యురాలివి అంటారు. అదిగో భక్తుల యొక్క ధన్యతకు పరాకాష్ఠ అక్కడ పరమగీతం 6:9. ప్రారంభ ధన్యత ఏమిటి? 32వ కీర్తన మొదటి వచనం, పాప క్షమాపణ రక్షణ. మన ధన్యులుగా చేయడానికే పరమగీత గ్రంథం రాయబడింది. అసలు బైబిల్ యొక్క ఉద్దేశమే మనల్ని ధన్యులుగా చేయటం. అందుకే ధన్యుడు 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 100 సార్లు రాశాడు. అయితే ఆ ధన్యతలలో అతి శ్రేష్టమైన ధన్యత ఏంటంటే యేసు కోరుకునే పెళ్లి కుమార్తెలోనే ఉండుట. దేవుని పిల్లలారా, అంత ఉన్నతమైన మహిమ దేవుడు మనకు సిద్ధం చేశాడు. పరలోకములో చెరూబులు, శరాఫులు, 24 పెద్దలు, అసంఖ్యాక ప్రపంచాల రారాజులు, వాళ్ళందరూ వచ్చి నిన్ను నన్ను కంగ్రాచ్యులేట్ చేస్తారు. కంగ్రాచ్యులేషన్స్ మై బ్రదర్, వీ థాట్ హీ వుడ్ మ్యారీ మీ బట్ హీ మ్యారీడ్ యూ. ఐ వాజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ, ఐ వాజ్ వైజర్ దాన్ యూ. నీకంటే జ్ఞానం, తెలివి అంతా నాకుంది. ఐ డోంట్ నో వాట్ అట్రాక్టెడ్ హిమ్ ఇన్ యూ. ఆయనలో నీలో క్రీస్తును ఆకర్షించినది ఏమిటో మాకు తెలియదు, కానీ నిన్ను చేసుకున్నాడు. మరి నీలో మరి నచ్చిందేమిటో మాకు తెలియట్లేదు. ఆయనకు నచ్చావు, నువ్వు ధన్యురాలివని అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అహశ్వేరోషు రాజు ముందుకు ఎందరో కన్యకలు వచ్చారు, గాని ఎస్తేరు రాజు దృష్టికి దయ పొందినదాయను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరమరాజు యొక్క దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల, ఆ దయ పొందిన దానననే మాట చెబుతున్నాను. పరమగీతము 8వ అధ్యాయము 10వ వచనములో, నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. ప్రియులారా, పరమగీతం యొక్క మెయిన్ థ్రస్ట్ ఏమిటంటే ద గ్లోరియస్ బ్రైడ్, ఆల్ టుగెదర్ గ్లోరియస్ బ్రైడ్. దేవుడు కోరుకునే మహిమగల వధువును మనకు పరిచయం చేస్తుంది. అందులో నేను ఉండాలి. ప్రియులారా, నువ్వు ఏ సంఘానికి వెళ్తావో, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసుకుంటావో, నీ దర్శన భాగం ఎక్కడిస్తావో నాకు అసలు నిమిత్తమే లేదు. చాలా మంది సేవకులు కూటానికి వచ్చి దశం భాగాలన్నీ మాకు పంపమని చెప్పిపోతుంటారు. మరి లోకల్ సేవకుడు ఏదైనా అడుక్కు తినాలా? నీవు ఎక్కడ పోషణ పొందుతున్నావో, ఎవరు నేను పోషిస్తున్నారో అక్కడ దశం భాగం నయా పైసిమ్మని నేను చెప్పట్లేదు. విశాఖపట్నంలో కొత్త సంఘం పెట్టాలని కూడా నా భారం కాదు. ఉన్న సంఘాలే చాలు, ఇంకా నేను ఎందుకు పండి మళ్ళీ అందులో.
నాకున్న కోరిక ఒకటే, నాకుండే ఆశ ఒకటే, నాకుండే బాధ ఒకటే. యేసు నిన్ను తన రక్తమిచ్చి కొనుక్కున్న ఉద్దేశం ఏంటంటే నీవు ఆ ధన్యురాలైన షూలమ్మితిలో ఉండాలని కొనుక్కున్నాడు. అక్కడ చేరడానికి నీవు తాపత్రయపడు, సిద్ధపడు, ప్రయాసపడు. ఆ మహిమ నిత్య మహిమ ప్రియులారా. ఆఖరుగా ఒక మాట చెబుతాను. ఆమె పరలోక సామ్రాజ్యానికి అక్కడ చేరడానికి నీవు తాపత్రయపడు, సిద్ధపడు, ప్రయాసపడు. ఆ మహిమ నిత్య మహిమ ప్రియులారా. ఆఖరుగా ఒక మాట చెబుతాను. ఆమె పరలోక సామ్రాజ్యానికి పట్టపురాణిగా ఎదిగింది చూశారా. ఆ రాణి పదవి, ఆ పరిపాలకుని హోదా నీకు నిత్యత్వం అంతా ఉంటుంది. దానియేలు ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు 7వ అధ్యాయం 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగములు, యుగ యుగాంతములు. అంటే మన కళ్ళ ముందు యుగాలు పుడుతుంటాయి, కొన్ని కోట్ల ఏళ్ళు గడుపుతాయి, యుగాలు అంతరిస్తాయి, మళ్ళీ యుగాలు పుడతాయి, మళ్ళీ జీవిస్తాయి, మళ్ళీ అంతరిస్తాయి. కోట్ల యుగములు పుట్టడం గిట్టడం మనం చూస్తాం, కానీ మనం ఇంకా సింహాసనం మీద ఉంటాం. యుగ యుగములు, యుగ యుగాంతములు వారు రాజ్యము ఏలుదురు. ఈనాడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని ఆశపడ్డం అనుకోండి, రేపే నన్ను ఎవరన్నా ప్రెసిడెంట్ చేస్తాడా? నేను ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి భవన్కి వెళ్ళి ఏమండి నేను ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నాను, ప్లీజ్ ఒక్కరోజు నన్ను ప్రెసిడెంట్ చేయరా ప్లీజ్ అన్నాను అనుకోండి. వాడు మెంటల్ గాడు వచ్చినట్టున్నాడు, వీడెవడండి ప్రెసిడెంట్ అంటే మాటరా? పోనీ నేను ప్రైమ్ మినిస్టర్ గారింటికి వెళ్ళి ఏమండి మీరు దిగిపోండి, నేను ప్రైమ్ మినిస్టర్ అవుదామని ఆశ ఉందండి అని అన్నాను అనుకోండి, నన్ను ఎవడన్నా ఉండనిస్తాడా ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఇప్పుడు నేను ఏదో ఒక పార్టీలో చేరాలి, నానా గడ్డి తినాలి, నానా అక్రమాలు చేయాలి. నా బ్రతుకంతా తీరిపోయి ఎప్పుడో 70-80 ఏళ్ళు వచ్చినప్పుడు, నాకు కీళ్ల వాతం వచ్చి 2 కాళ్ళు వంకర పోయినప్పుడు, అప్పుడెప్పుడో నాకు ప్రెసిడెంట్ కానిస్తారు. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, నడుస్తున్నాను డొల్లుకుంటూ వస్తున్నాను తెలియని పరిస్థితి. ఇప్పుడు యు ఆర్ క్వాలిఫైడ్ అని అప్పుడు నన్ను ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. అప్పుడెప్పుడో నన్ను ప్రధానమంత్రిని చేస్తారు. ఆ తరువాత నేను ఎంతకాలం ఉంటాను పదవిలో? 5 ఏళ్ళు ఉంటానా? గ్యారెంటీ ఉందా? ఎవడో ఒకడు ముందు పోటు 2 పోటు పొడిచాడు అనుకోండి, అవుట్. అంతేనా? ఎవడు సరే ఆ తర్వాత వెన్నుపోటు పొడవకపోయినా ఏ టెర్రరిస్టో బాంబు పెట్టాడు అనుకోండి, అసలుకే అయ్యగారు పోతాడు. 5 ఏళ్ళు ఉంటానని గ్యారంటీ లేని పదవి, 5 ఏళ్లలో కూడా ఎవడు బాంబు పెడతాడో అనుమానం ఉన్నటువంటి ఆ స్థానానికి ఎదగడానికి జీవితకాలం ప్రయాసపడుతున్నారే ప్రజలు. లైఫ్ అంతా కష్టపడతాడు, ఎన్నో రిస్కులు తీసుకుంటాడు. 5 ఏళ్ళు ఆఫ్టర్ ఆల్, అది కూడా నమ్మకం లేదు. మరి రేపు మన సింహాసనం, దేవుడు మనకిచ్చే సింహాసనం ఎంతకాలమో తెలుసా? నిన్ను కిరీటం పెట్టి నిన్ను సింహాసనం ఎక్కించి నువ్వు ఇది పరిపాలించమ్మా నా కుమార్తె, నా కుమారుడు నువ్వు ఇది పరిపాలించమని చెబితే 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు, 1,00,00,000 ఏళ్ళు, ఇక అంతము లేనే లేదు. దాని కొరకు నువ్వు ఇక్కడ కాస్త కష్టపడరాదు. ఏం నీ సొమ్మేం పోయింది? కొంచెం కష్టం రాగానే అబ్బా అసలు లోకంలో నా అంత ఎవరు శ్రమలు అనుభవించలేదని అనుకుంటాం మనం. బస్టాండ్లో కాస్త నించుని ఎండ ఎక్కువ వచ్చేసి
బస్సు రావడం కాస్త ఆలస్యమైందనుకో, ఎన్ని కష్టాలు ప్రభు సేవలో. బస్సు ఎక్కడం కష్టమైందనుకోండి, ఇరుకు మార్గం బ్రదరు. ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాను లోకంలో. కాస్త జ్వరం వచ్చింది, కాస్త ఒళ్ళు నొప్పులు అనుకోండి, కొంచెమే దెబ్బ తగిలింది అనుకోండి, కొంచెం ఏదన్నా ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది అనుకోండి, దేవుని మీద సనిగి గొణిగి మన పౌలు కంటే మనం ఎక్కువ శ్రమ పడ్డట్టుగా మాట్లాడతాం. కానీ పౌలు అంటాడు, ఆ ఉన్నతమైన పదవి కొరకు నీవెంత శ్రమ పడినా అసలు అది లెక్కలోకే రాదు. మన ఏరల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కానే. సింహాల గుహలో వేసిన వెళ్ళు, అగ్నికుండంలో పడవేసిన వెళ్ళు, రంపాలతో కోసిన కోయిని. నథింగ్ ఈజ్ టూ కాస్ట్లీ, no cost is too much to acquire the throne of heaven, the eternal throne of heaven. ఆ యుగ యుగాంతముల మహిమ కొరకు ఈ లోకములో మనము స్వల్పకాలము కొంచెము కష్టాలు అనుభవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైన ధన్యత కొరకు ఈ భూమి మీద వినండి బాగా, సకల అఖిలాండములు అఖిల బ్రహ్మాండములో ఉన్న లెక్కలేని ప్రపంచాల భక్తులందరి చేత నీవు ధన్యురాలవమ్మా అనిపించుకునే స్థానములోకి మనం ఎదగాలంటే ఈ భూమి మీద దేవుడు మనకు కొన్ని విధులు నియమించాడు. ఆ విధులు ఏమిటో, మనలో ఉండే లక్షణాలు ఏమిటో మనకు తెలియజేయడమే పరమగీతం యొక్క పరమార్థం. రేపు ఉదయ సాయంత్రాలు మనం ఆ విషయాలు ప్రభు చిత్తమైతే తెలుసుకుందాం. ప్రియులారా, ఆమెని గుణవతి అయిన భార్య అన్నాడు. ఆమెని తన పెనిమిటికి లాభము కలిగించినది అన్నాడు. దేవుని బిడలారా, ఆ గుణవతి అయిన భార్య ఆమెని యేసుకు సాటి అయిన సహాయము అన్నాడు. యేసుకు సాటి అయిన సహాయం, యేసు గుణవతి అయిన భార్య, నిష్కళంకురాలు, పావురము ఆమెలో మనం ఎలాగూ చేరగలము? గ్రంథమును రేపటి నుండి మనం అధ్యయనం చేసి ఈ కాల పరిమితిలో దేవుడు నేర్పినంత మనం నేర్చుకుందాం. ప్రార్థనతో ఈ పాఠం ముగించుకుందాం. తలలు వంచండి దయచేసి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఇందుకు మహిమ ఘనత ప్రభావం స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం. అత్యంత ఆసక్తి కలిగి మీ ప్రజలు మీ వాక్య సత్యము నేర్చుకోవడానికి దాహము కలిగి మీ సత్యమును తెలుసుకొనగోరి కొంచెం కళాతీతమైన ఎంతో ఆసక్తితో కూర్చున్నటువంటి మీ భక్తులను భక్తురాంటిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మేము లేచి మా ఇళ్లకు వెళ్ళబోవచ్చుండగా క్షేమముగా మా గమ్యస్థానములు చేర్చండి. మీ మందిరమును మీరు కాపాడి కర్మ స్థలమును మీ యొక్క సన్నిధానమును ఇక్కడ ప్రతిష్ఠించండి. గొప్ప ప్రభువా, ఈ స్థలమందు మీ ఆశీర్వాదమును నిండుగా నింపమని ప్రార్థిస్తున్నాం. సభ నిర్వాహకులను బ్రదర్ స్టీవెన్ గారిని మీరు ఆశీర్వదించండి. వారి సహదాసులు అనేకులున్నారు, వారందరినీ దీవించండి. సభలకు హాజరగుట చేత, తమ చేతులు చాపి గుట్టులు విప్పుట చేత సహకరించుచున్న వీళ్ళందరినీ, ప్రార్థన ద్వారా సహకరిస్తున్న భక్తులందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభువా, ఎన్నో నిగూఢమైన సత్యాలు మాకు నేర్పిస్తున్నారు. అవి జీర్ణం చేసుకోవడానికి మా అంతరంగ పురుషుని బలపరచండి. గ్రహించుటకు జ్ఞానము, లోబడుటకు హృదయంలో సున్నతి దయచేయండి. ఈ సాయంత్రం వేళ మీ ప్రత్యేకమైనటువంటి
సహాయం మాకందరికీ ప్రసాదించమని, ఇంకా మిగిలిపోయిన దినములు ఇంకా లోతైన సత్యములు మీరు మాకు తెలియపరచి మమ్మల్ని ఆశీర్వదించమని, లేచి వెళుచుండగా మేము మా ఇళ్లకు వెళ్ళుచుండగా మీ మాటలు మా ఎన్నికల్లో మా హృదయములో అగ్ని వలె మండుచూ ఉండమిమ్మని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య అద్భుత సహవాసం ఇది మొదలుకొని యేసు రెండవ రాకడ పర్యంతం మనకు వివేకమందున సకల భక్తులలో దేవుని సత్యము ప్రేమించి అన్వేషించుచున్న యోగ్యుల పిల్లలకి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే ప్రభు యేసు నామమునకు సంపూర్ణించాలి.